साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ముందుగా భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాదపద్మాలకు అనేక శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ ఇక్కడ సమావేశమై ఉన్న అనేక సాయి భక్తులందరికీ కూడా సాయిరాం అండి, కూకట్పల్లి సమితి తరపు నుంచి. అలాగే డాక్టర్ బంటి సత్యనారాయణ గారికి కూడా అనేక సాయిరామ్స్ అండి. భక్తులందరికీ డాక్టర్ బంటి సత్యనారాయణ గారు సుపరిచితులే. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి భక్తులు, అలాగే నిరంతర స్వామి సేవలో ఉంటూనే ఉంటారు. ఈ మధ్యన కోవిడ్ యాక్టివ్, హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కోవిడ్ యాక్టివ్ అవేర్నెస్ ప్రీచర్ అన్నమాట. అంటే మనందరికీ కూడా COVID-19 దాని తాలూకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది వేరే యాంగిల్ నుంచి, అంటే యాజ్ ఎ డాక్టర్ గా కూడా కాకుండా యాజ్ ఎ స్పిరిచువల్ దీనిలా కూడా మనకి అన్ని వైపుల నుంచి దీన్ని కవర్ చేస్తూ అనేక స్పీచెస్ ఇవ్వటం జరిగింది. చాలా మంది సాయి భక్తులు దాని నుంచి బెనిఫిట్ పొందటం కూడా జరిగింది. ఈ రోజు మన కూకట్పల్లి సమితిని ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడతారు. దేర్ఫోర్ అందరూ భక్తులు కూడా చాలా శ్రద్ధగా, దయచేసి ఎవరు కూడా మ్యూట్ లోనే ఉండండి, అన్మ్యూట్ అస్సలు అవ్వద్దు. వారు మాట్లాడిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆయన మనకి టైం ఇస్తారు, అప్పుడు మనం వారిని ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ డౌట్స్ కూడా ఎలా ఉండాలంటే, ఒకరు అడిగిన డౌట్ ఇంకొకరు అడగకుండా, ఇప్పుడు ఎవరైనా ఒక డౌట్ అడిగినప్పుడు అది ఆయన క్లియర్ చేసినప్పుడు మిగతా వాళ్ళు అది వింటే సరిపోతుందండి. మళ్ళీ సేమ్ క్వశ్చన్ మనం అడిగి ఆయన టైంని, అమూల్యమైన ఆయన టైంని మనం వేస్ట్ చేయవద్దు. తర్వాత ఎవరైనా క్వశ్చన్ టైంలో ఎవరైనా అడగాలని అనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి దయచేసి. అక్కడ ఒకటి ఉంటుంది రేజ్ హ్యాండ్ అని, అది నొక్కితే దాన్ని బట్టి మేము 1 by 1 అన్మ్యూట్ చేసి వారితో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాము. తర్వాత ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏదైనా మందుల గురించి కానీ, ఏం మందులు వాడాలి ఏంటి అన్నది ఆ టైప్ లో అడగాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు. దానికి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి ఆయనతో మీరు మాట్లాడవచ్చు తర్వాత. సో ఇప్పుడు అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వారు చెప్పే మాటలన్నీ వింటే చాలా బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. సాయిరామ్ అండి. బంటి గారు దయచేసి మీరు మాకు మీ అమూల్యమైన సలహాలు, మీ సూచనలు అన్ని ఇస్తారని ప్రార్థిస్తూ స్టార్ట్ చేయండి సార్. సాయిరామ్, వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది సార్. ఓకే, అందరికీ కుక్కట్పల్లి వాస్తవులందరికీ, అక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి. తర్వాత స్వామి తరఫున అందరికి కూడా అభినందనలు. తర్వాత స్వామి పాద పద్మములకు నేను నమస్కరిస్తూ మొదలు పెడుతున్నానండి. సాయిరామ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పేదంటే కోవిడ్ అంటే భయపడద్దు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకు కోవిడ్ అంటే భయపడద్దు? ఈ కోవిడ్ని తలదన్నే స్వామి ఉన్నారు కాబట్టి నేను బ్లైండ్ గా ఫాలో అవుతాను స్వామి. ఎప్పుడు కానీ ఎవరికి కోవిడ్ వచ్చినా కూడా ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, సాయిరామ్ అనుకోండి ఒక 108 times, మొత్తం తగ్గిపోతుంది వాళ్ళకి. ఈ మిరాకిల్స్ జరిగాయి, ఇంకా ఫ్యూచర్ లో కూడా జరుగుతాయి కూడా. సో మీరందరూ కూడా కోవిడ్ అంటే అసలు ఫస్ట్ భయపడకూడదు. కోవిడ్ అంటే అదొక వైరల్ ఫీవర్. మామూలుగా మనకేంటి, సహజంగా
సాయిరామ్ సార్ వాయిస్ రావట్లేదు సార్. హలో, ఓకే సార్, ఓకే సార్. మీరే పెంచుకోవాలి, ఎందుకంటే నేను మాక్సిమం పెట్టానండి. ఓకే, మధ్య మధ్యలో ఏం లేదండి, కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటే అప్పుడప్పుడు ఇట్లా వెళ్ళి వస్తుంటుంది, ఏమనుకోద్దు. ఎందుకంటే చాలా మంది సడన్ గా, ఇప్పుడు మా పిన్ని మా కక్క కూడా వచ్చింది కోవిడ్. సో వాళ్ళు పాప మందులు ఏమని చెప్తుంటారు. దయచేసి మీరు నన్ను క్షమించేయండి, మధ్యలో జస్ట్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను. మనం కొంచెం ప్రొలాంగ్ అయినా పర్వాలేదు. సో మీ అందరికి చెప్పేది ఏమంటే, మామూలుగా వైరల్ ఫీవర్ వస్తే జలుబు దగ్గు మనం ఏమవుతుంది, యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ కన్నా పారాసిటమాల్ వేసుకుని జలుబు టాబ్లెట్ వేసుకుని హాయిగా పడుకుంటాము. అది కోవిడ్ ఏంటంటే, అది మనకు వారం రోజులు అయితే 14 రోజులు ఉండాలి వనవాసంలో. అంటే కోవిడ్ ఏం చెప్తుందంటే, ప్రజలారా మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నారు, మీకు రెస్టే దొరకటం లేదు మీకు. సో 14 రోజులు రెస్ట్ తీసుకోండి. సో మీరు ఏమిటంటే కోవిడ్ ను కూడా ఒక లైటర్ వెయిన్ లో తీసుకోండి. లైటర్ ఇన్సిడెన్స్, కోవిడ్ వచ్చేసింది భయపడిపోయి అట్లా వద్దు, భయపడొద్దు. కోవిడ్ 20%, మన కరేజ్ 80%. ఏం చేయదు కోవిడ్. ఇంకా చెప్పాలంటే మీకు ఏం చెప్తుంది, ప్రతిసారి ఫోన్లు ఎత్తగానే చేతులు కడుక్కోండి, మీరు మాస్క్ వేసుకోండి. అంటే మీకు ఇండైరెక్ట్ గా హింట్ చేస్తుంది, నేను మిమ్మల్ని మీ దగ్గర రాకూడదంటే మీరు ఏం చేయాలి అని చెప్పి. సో కోవిడ్ అంటే ఫస్ట్ అసలు భయపడకూడదు. ఏంటంటే బాబు, ఫ్రాంక్ చెప్పాలంటే, స్వామి ఇవన్నీ కూడా ఎందుకు కలిగిస్తున్నారంటే, ఈ కోవిడ్ అన్ని కూడా మనుషుల్లో సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. అంటే ఇంగ్లీష్ లో ఐ మీ మై సెల్ఫ్, అంటే ఐ అంటే నేను, మీ అంటేనేమో నేను. అంటే నేను సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయి సార్. ఓకే. సో సో నేనేం చెప్పేది అంటే, సో మనుషుల్లో సెల్ఫిష్నెస్, గ్రీడ్ అన్ని పెరిగిపోయి, దాంతో దేవుడికి చాలా కోపంగా ఉంది. అండ్ అటు చూస్తే జీవహింస ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కోళ్ళను కోసేస్తున్నారు, మేకలను కోసేస్తున్నారు, ఆవులు ఏది పడితే కాదేది కడుపు కనారం అని చెప్పి. సో ఏమవుతుంది, దేవుడికి చాలా కోపంగా ఉంది. వీళ్ళు నా పిల్లలు ఎందుకు, ఇప్పుడు మనం క్యారెట్ తిని క్యారెట్ పారేస్తే క్యారెట్ గింజలతో క్యారెట్ వస్తుంది, రూట్స్. ఒక ఆలుగడ్డ పారేస్తే ఆలుగడ్డ వస్తుంది, దానికి అదే వస్తుంది. ఒక బెండకాయ విసిరేస్తే బెండకాయ సీడ్స్ నుంచి బెండకాయ వస్తుంది, దొండకాయ వస్తుంది. పళ్ళు పైనుంచి వదిలేస్తే అదే కింద పడి రాలి మళ్ళా సీడ్స్ డిస్పర్సల్ అంటారు, దాంతో మళ్ళీ పండ్లు వస్తాయి. అదే ఒక కోడి మేక చేపని చంపితే అవి వాపసు వస్తాయి, రావు కదండి. మరి ఏం చేస్తాం మనం, దేవుడి పిల్లల్ని చంపేస్తున్నాం. ఎందుకు మీరు అడగొచ్చు, చంపని వాళ్ళకు కూడా ఎందుకు వస్తాయంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. మనం ఇన్నిసార్లు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, పాలు, ఆవు పాలు, బర్రె పాలు వాడతాం. ఒక్క రోజైనా మనం గోహత్య గురించి ఆలోచిస్తామండి మనం ఎవరైనా? ఆ తల్లి పాపం ఎంత వేదనతో ఇదైపోతుంది, ఎవరైనా ఆలోచిస్తాం మనం? అసలు మనం ఎంత సెల్ఫిష్ చూడండి. అందుకని దేవుడికి చాలా కోపంగా ఉంది. చూశాడు ఈ మనుషులు మారటం లేని చెప్పి ఒక్కసారి వేసేసాడు. సో మనం ఏం లేదు, మనము అన్ని సర్వే జన సుఖినో భవంతుగా, సర్వ ప్రాణి సుఖినో భవంతు. చూస్తూ చీమను కూడా చంపకూడదు. మేమైతే మా ఇంట్లో, మీరు నమ్ముతారు లేదు, ఎలకలు రాగానే దండం పెడతాం. అమ్మ ఎలక, మా అమ్మ ఏం చేస్తుందంటే అవి ఇంట్లోకి రాకుండా బయటే వాటికి గింజలు తినేసిన అన్ని ఆ హోల్స్ లో పెట్టేస్తుంది. మేము రోజు దండం పెడతాం, అమ్మ ఎలక నువ్వు లోపల రావద్దమ్మా, నువ్వు వస్తే ఏం లేదు, మన అన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, నువ్వు బయటే ఉండు తల్లి అని మేము కోరుకుంటాం. రాత్రి నేను కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఏ పిల్లి అడ్డొస్తుందో, ఏ కప్పలు రాత్రప్పుడు అలా చూసుకుంటే అంటే నేను ఏదో గొప్పవాడిని అంటే. స్వామి ఏమంటారు, స్వామి దానిలో అందరూ ఒకటి. స్వామి తత్వమే ప్రేమ తత్వం. స్వామి చూడండి, స్వామి పుట్టపర్తిలో ఏముంటుంది అక్కడ,
జింకలు తిరుగుతుంటాయి, కుక్కలు తిరుగుతుంటాయి, అందరు తిరుగుతుంటాయి. సో అందరు సమానం. ఏదో మనిషి గొప్పవాడు కాదు, అందరు సమానం. మనం మనకి యూనిసెల్ అమీబా పుట్టింది. సార్ మ్యూట్ అయిపోయింది. చంపి తినడం ఎంత తప్పు బాబు, సరే ఆలోచించండి మీ అందరు కూడా. సో మీరందరూ దీంతో పాటు మీరు తినకపోయినా తినిపించడం తప్పు, చూస్తూ ఊరుకోవడం తప్పు. నేనే కొట్లాడమంటం లేదు, మీరు మొదలు పెట్టాలి. జీవహింస చెయ్యొద్దు. ఇవాళ కరోనా ఎందుకు వచ్చింది? క్యాబేజ్ కాలీఫ్లవర్ తిన్నందుకు కాదు కరోనా వచ్చింది. గబ్బిళాలు స్నేక్స్ తిన్నారు వాళ్ళు, కుక్కల్ని తిన్నారు. అన్ని ఒకటే కదా. దశావతారాల్లో మత్స్యావతారం ఉంది, మనం మత్స్యల్ని మింగేస్తున్నాం. మనం చూడండి మీరు ఒకసారి, దేవుడి సృష్టిలో అందరూ ఒకటే. మనిషి గొప్పవాడి తక్కువ. ఓకే అండి. సో సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇవన్నీ చెప్పాను. సో మనం పాటించవలసిందంటే ఫస్ట్ థింగ్, కరోనా రాకూడదంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు నలుగురికి హెల్ప్ చేయాలి, ఎప్పుడు మన మనసులో మాత్రము ఇంకోళ్ళ గురించి అసూయ, ఇంకోళ్ళు చూసి కుళ్ళు పడడము, ఇంకోళ్ళ డబ్బులు దొబ్బేద్దాం, ఇంకోళ్ళ ఆస్తి దొబ్బేద్దాం, ఇంకోళ్ళని డామినేట్ చేద్దాము, ఇంకోళ్ళ ఈగోయిజం, ఇవన్నీ పక్కన పడేయాలి. ఎందుకంటే స్వామి ఫోల్డ్ లో వచ్చిన తర్వాత స్వామి డెఫినెట్ గా ఎప్పుడు చెప్తూ ఉంటారు, బంగారు ఇలా ఉండద్దమ్మా, బంగారు ఇలా ఉండద్దమ్మా. నాలో కూడా చాలా వీక్నెస్ ఉండేవండి, మెల్లిగా తగ్గించుకుంటూ వస్తున్నాను. నేను కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మంచిగా ఉందాం, ఇంకా మంచిగా రోజు. ఎందుకంటే మా అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి, చూడమ్మా రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఈ రోజు ఎవరినైనా తిట్టావా, ఎవరి గురించి చెడుగా ఆలోచించావా, ఎవరినన్నా దూషించావా. ఒక్కసారి నేను పేషెంట్స్ ని కొంచెం అరుస్తూ ఉంటాను, హార్ష్ గా ఉంటాను, కానీ మళ్ళా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, సారీ బాబు మీరు ఏమనుకోవద్దు, నేను మీతో ఈ సైడ్ మాట్లాడాను, అంటే మీరు మందులు సరిగా వేసుకోవటం లేదు అని కోపంగా. అంతేగాని సో మనం చదువుకున్న తన కోపమే తన శత్రువు. సో ఈ ఈ ఐదిటిని మనం జయించాలి. కామము, క్రోధము, లోభము, మదమాత్సర్యాలు. ఇది జయించినప్పుడు కరోనా మన దగ్గరికే రాదు సార్. యాక్చువల్లీ మీకు తెలుసా, సో ఇదన్నీ చూస్తే మీకు చాలా ఈజీ, కష్టం కాదు. ఫస్ట్ మనం అందుకని చిన్న పిల్లలకి మొక్క ఇవ్వంగంది మాన ఇవ్వంగంది అంటారు. మనం తల్లిదండ్రులుగా పిల్లలకి ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఎప్పుడు నీకు 2 చాక్లెట్ ఉంటే ఒక చాక్లెట్ ఇవ్వమ్మా, నీకన్నా నీ క్లాస్మేట్ ఎక్కువ మార్కులు వస్తే వాడిని అప్రిషియేట్ చేయి. ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఇఫ్ యూ అప్రిషియేట్ యూ విల్ గ్రో. ఇంకోని చూసి అసూయ పడద్దు, ఇంకోని చూసి జలస్ పడద్దు. ప్రతి మనిషి మంచివాడు, ఎవరు చెడ్డవాడు కాదు. మనం ఏంటంటే మన మనస్సుని మనం ఎప్పుడు ఏమంటామంటే, మన మనస్సును మనం బానిస చేసుకోవాలి. మనసుకు మనం బానిస అవ్వకూడదు. యూ షుడ్ మేక్ యువర్ మైండ్ యువర్ స్లేవ్, డోంట్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ మైండ్. అంటే ఈజియర్ సెడ్ దెన్, నేను ఈజీగా చెప్పేస్తాను, అంత సులభం కాదు, కానీ మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అనుకోవచ్చు, ఏంటి బంటి గారు మెడిసిన్స్ కోవిడ్ చెప్పకు, కానీ ఇవాళ ఇమ్యూనిటీ ఉన్న వాడిని టచ్ చేయటం లేదు కరోనా. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మంచి హృదయం, అంటే నలుగురితో మంచిగా మాట్లాడడము, నలుగురితో ప్రేమగా ఉండడము, నలుగురు సహాయం చేయడం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే దీంతో పాటు కొంచెం మనం నియమాలు పాటించాలి. ఇప్పుడు మన నియమాలు అంటాం, షుగర్ పేషెంట్స్ ని నేను రోజు స్వీట్ తినేస్తాను, స్వామికి దండం పెడతానంటే ఒప్పుకుంటారా స్వామి? మనకి షుగర్ వచ్చింది, బంగారు స్వీట్ కంట్రోల్ చేయమని చెప్తారు కదా. అలాగే కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మనం కంట్రోల్ ఉండాలి. బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ మానేయాలి. ఇంకోటి ఏమవుతుందంటే, మనం అందరం కూడా ఈ రుచులోకి మరిగిపోయాం అందరం కూడా. మళ్ళా పచ్చళ్ళు, మళ్ళా ఆవకాయలు, మళ్ళా వేపుడు తినకూడదు అంటే, ఏదైనా లిమిట్ లో ఉండాలి. విపరీతంగా తినేసి స్థూలకాయలాగా పెంచేసి మనం ఎక్సర్సైజ్ లేకుండా, స్వామి చూడండి, స్వామి నిర్యాణం వరకు కూడా ఎంత స్లిమ్ గా ఎట్లా మెయింటైన్ చేశారు. జస్ట్ ఆయన రాగి సంగటి తిని బతికారు అన్నేళ్ళు. సో మనం ఏంటి, ఒక్క రోజు చూడండి, నాకు పేషెంట్స్ వస్తుంటారు జ్వరం రాగానే, డాక్టర్ గారు వాళ్ళు నేను అన్నం తినొచ్చా, రేపు భోజనం చేయొచ్చా, ఒట్టి తిండి మీదే ధ్యాస మనకి.
సో మనం ఒక్కరోజు 2 రోజులు తిండి తినకపోతే ఏం కాదండి. అందుకనే ఫస్ట్ మన ఫుడ్ కంట్రోల్ అంటే టైమ్లీ భోజనము. అందుకని కోవిడ్ రాకూడదంటే పొద్దున్నే తొందరగా లేవండి. అర్లీ టు బెడ్ అర్లీ. మీకు తెలుసు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. 4 to 6 ఆ టైంలో లేచి, ఎందుకంటే రాత్రిపూట తొందరగా పడుకోవాలి. ఎందుకంటే రాత్రి కరెక్ట్ కాదు. లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం, లేటుగా లేస్తే లైఫ్‌లో ఎప్పుడు లేటుగానే ఉంటాం అన్నిట్లో మనం. ఎవరు తొందరగా లేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మన కోసం ఇదవుతుంది. సారం సార్ వాయిస్ రావట్లేదు. కాల్స్ అదే నెంబర్కి రావటం వల్ల కట్ అవుతుంది. తొందరగా లేచిన తర్వాత మంచిగా సూర్య నమస్కారాలు చేయండి. అంటే 6 o'clock అట్లా తొలి సూర్యుడు అప్పుడు సూర్య నమస్కారాలు చేయండి. తర్వాత మంచిగా వ్యాయామం ప్రాణాయామం చేయండి. ఎందుకంటే ఇవాళ లంగ్స్ బాగుంటే కోవిడ్ రాదు మనకి. అంటే లంగ్ కెపాసిటీ బాగుండాలి. లంగ్ కెపాసిటీ బాగుండాలంటే ఏం చేయాలి? రోజు పొద్దున్న లేచి ప్రాణాయామం చేయాలి. అనులోమ విలోమ. మళ్ళా ఒకవైపే కపాలభాతి అంటే ఫోర్స్డ్ భస్త్రికట. అయితే ఏంటంటే ప్రాణాయామం అందరూ చేయొచ్చు. కపాలభాతి అండ్ భస్త్రిక ఫోర్స్డ్ మాత్రం బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం అందరూ చేసుకోవచ్చు, కానీ కపాలభారతి తర్వాత అనులోమ్ ఇది మన భస్త్రిక అవి మాత్రము బీపీ పేషెంట్స్, ఈవెన్ యోగా మాస్టర్స్ చెప్తే కూడా మీరు వినద్దు. నేను చూశాను ఇది. సో బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ మాత్రము భస్త్రిక అండ్ కపాలభాతి చెయ్యొద్దు, ప్రాణాయామం చేసుకోండి. సో పొద్దున్న లేచి మంచిగా వాకింగ్ అంటారు. ఇప్పుడు కొంచెం డేంజరస్, ఎందుకంటే బయట కోవిడ్ గాలిలో ఉంది కాబట్టి ఇంట్లోనే మీరు మేడ మీద ఎక్కి ఒక కంటిన్యూస్ గా ఒక 45 minutes, మేము ఎట్లా చెప్తామంటే 45 minutes ఎ డే అండ్ 5 hours ఎ వీక్ అనమాట. వాక్ చేస్తే అద్భుతం అసలు. మీకు షుగర్ పేషెంట్స్ కానీ బీపీ వాళ్ళంతా కానీ మంచి కంట్రోల్ వచ్చేస్తుంది. అదొకటి. తర్వాత పొద్దున్న లేవని మంచిగా వాటర్ తాగండి. వాటర్ తాగిన తర్వాత అంటే టీ కాఫీ అనేది ఓన్లీ లిమిటెడ్ టు 2 cups. పొద్దున 1 కప్పు, సాయంత్రం అది కూడా 7 లోపలే. 7 దాటిన తర్వాత టీ కాఫీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే కాఫీ టీలో కెఫీన్ ఉంటుంది, అందరికీ నిద్ర రాదు. సో అందుకని టీ కాఫీ ఎప్పుడో కొంచెం తీసుకుని మామూలుగా ఫ్రూట్స్ తినండి పొద్దున్న లేచి. కరెక్ట్ టైమ్లీ 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 to 2 లంచ్, 4 o'clock స్నాక్స్, 8 o'clock డిన్నర్. ఇట్లా ఫాలో అయితే మీరు పక్కాగా ఉంటారు. ఇన్సులిన్ వాళ్ళు కూడా 8 o'clock మార్నింగ్ ఇన్సులిన్ తీసుకుని తినేయడము, మళ్ళీ నైట్ ఇట్లా ఫాలో అవ్వాలి. అండ్ ఆహార విషయంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అందరూ కూడా బతకటానికి తినాలి, తినటానికి బ్రతకద్దు. ఈ గరిమెళ్ళ వాళ్ళందరూ ఊరికే అలా చెప్తూ ఉంటారండి. వాళ్ళు చెప్పారని చెప్పి మనం ఏదో ఎంజాయ్మెంట్ కి, జోక్స్ కి బాగుంటుంది, కానీ ఫ్రాంక్ చెప్తున్నాను, ప్రతి మనిషి ఇండివిజువల్ గా అవస్థ పడతాడు. ఇప్పుడు నాకేమొచ్చినా నన్ను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళచ్చు, కానీ సఫర్ అయ్యేది నేనే కదండి. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాక్సిమం గా ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి. మీరందరూ కూడా అందరూ బ్రౌన్ రైసే తినాలి అది అంటాను నేను.
మీరు వైట్ రైస్ మీకు అలవాటైతే వైట్ రైస్ తినండి, కొంచెం తగ్గించుకోండి ఒక ఏజ్ తర్వాత, తగ్గించండి. తర్వాత గోధుమలు కన్నా కూడా జొన్న రొట్టెలు అవి మంచిది. ఎస్పెషలీ మనకి జొన్న రొట్టె నేను మీటింగ్ లో ఉన్నామ్మా, సత్యసాయి మీటింగ్ లో ఉన్నాను, నేను నాకు చెప్తాను, చెప్పనా అదే. సో జొన్న రొట్టెలు దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ, ఆర్ మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది అట్లాంటిది. సో ఎందుకు చెప్తానంటే ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ బాగా తినాలి, ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి. ఎప్పుడైనా వన్స్ ఇన్ సార్. తర్వాత బయట తినడం అనేది మోస్ట్ డేంజరస్. చాలా మంది మనకు అలవాటు బయట బాగా వెళ్ళిపోవడము, హోటల్స్ లో తినడం అలవాటు, అది మంచిది కాదు. ఇప్పుడు మంత్లీ వన్స్ పర్వాలేదు. ఈ మధ్య ఏంటంటే బయట తిండి వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎందుకు? ఆయిల్ అదే వాడుతుంటారు. సో నేనేమంటే ఆయిల్ కూడా మీ అందరికి చెప్తున్నాను, గానుగు నూనె చాలా మంచిది. ఎస్పెషలీ హాట్ ప్రెస్ కాకుండా కోల్డ్ ప్రెస్, ఈ ఫ్రీడమ్ ఆయిల్ ఇవన్నీ కూడా హై టెంపరేచర్స్ లో బాయిల్ చేస్తారు. దాని బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనం ఎన్నో ఖర్చులు చేస్తాం, జాగ్రత్త పడాలి. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మంచిది. సెకండ్, చింతపండు ఎప్పుడు మంచిది కాదు. చింతపండు బదులు ఆమ్చూరు పొడి చాలా మంచిది. చారుకైనా, పులుసుకైనా, పులిహోరకైనా ఆమ్చూరు మామిడి పొడి మంచిది చాలా. తర్వాత రాగి సంగటి అనుకోండి, రాగి మజ్జిగ చాలా మంచిది. పెరుగు తినండి, మధ్యాహ్నం తినండి పెరుగు, రాత్రి తినకూడదు, కఫం అది. రాత్రి పూట ఎప్పుడు మజ్జిగ మంచిది. తర్వాత నైట్ ఎంత తక్కువ తింటే కడుపుకి మంచిది, డైజెషన్ మంచిగా అవుతుంది, మంచి స్లీప్ నిద్ర ఉంటుంది. ఎప్పుడు 8 o'clock భోంచేసి 10-10:30కి ఒక ఫ్రూట్ తినండి. ఫ్రూట్ కూడా ఎప్పుడు కానీ కమలాపడు, సంతరా, మోసంబి, ఆపిల్ ఇవన్నీ రాత్రి తినొచ్చు. పొద్దున్న అరటిపండు, పప్పాయ మంచిది. ఓకే, ఫ్రూట్స్ బాగా తినండి, నీళ్లు బాగా తాగండి. తర్వాత ఈ కోకో, థమ్స్అప్ ఇవన్నీ మంచిది కాదండి. ఫ్రూట్ జ్యూస్ చిన్న పిల్లలకి అలవాటు చేయొద్దు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గించేస్తాయి, వాటిలో అన్ని కెమికల్ గా. థమ్స్అప్, కోకో లెట్రిన్ క్లీన్ చేయడానికి వాడతాం, ఇవన్నీ మీరు తాగుతున్నారు, పిల్లలు తాగిస్తున్నారు, మంచిది కాదు. మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ తినండి, ఆ సీజన్ ఫ్రూట్స్ తినండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకోటి, వెజిటబుల్స్ అన్ని కూడా 3 types ఆఫ్ వాటర్ తో క్లీన్ చేయండి. ఒకటి నార్మల్ వాటర్, ఒకటి ట్యాప్ వాటర్, ఒకటి డ్రింకింగ్ వాటర్. మూడిటితో క్లీన్ చేస్తే దానిలో ఉన్న కెమికల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఫ్రూట్స్ కూడా అంతే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఇమ్యూనిటీ పెంచుతాయి. సో ఎక్సర్సైజ్, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేసింది అమ్మాయిలు అబ్బాయిలు సూర్య నమస్కారాలు చేయండి, అసలు ఏ ప్రాబ్లం నా జీవితంలో. ప్రాణాయామం, సూర్య నమస్కారం. మా అమ్మ 78 years, సత్యసాయి డివోటీ అమ్మ, రోజు 1 hour యోగా చేస్తుంది. 78 years. నేను ఐఎమ్ ఆల్రెడీ, మీరు ఆశ్చర్యపోతారు, 55 కంప్లీటెడ్, 56 రన్నింగ్. నేను రోజు 1 hour యోగా చేస్తాను. నేను కూడా పొద్దున్న రాగి సంగటే తింటాను, టిఫిన్ తిన్నాను, ఎప్పుడో వీక్లీ వన్స్ అంతే. ఓకే, నేనేం చెప్తున్నానంటే మంచి పౌష్టికమైన ఆహారం తినండి, ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినండి, మంచిగా క్యారెట్స్ తినండి. తర్వాత వీలైనంత వరకు రాత్రి పూట సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి దయచేసి. 10 o'clock తర్వాత సెల్ ఫోన్ పెట్టుకొని రాత్రి అంతా చూడడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఐ ఎక్సర్సైజ్ చేయండి రోజు కూడా. సో ఇవన్నీ, వాటర్ తాగండి. అండ్ నెక్స్ట్ ఏమంటే మైండ్ మంచిగా పెట్టుకోండి, ఎట్లాంటి ద్వేషాలు లేకుండా మనసు బాగా పెట్టుకుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది, కరోనాని పారేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు మనం ఇప్పుడు కరోనా ఎట్లా జాగ్రత్త పడాలంటే, మీరందరూ ఫంక్షన్స్ దయచేసి, గుళ్ళు, గోపురాలు అన్ని మానేయండి దయచేసి చెప్తున్నా. ఈవెన్ బయటికి వెళ్ళాలనుకుంటే కూడా దయచేసి పెద్దవాళ్ళు బయటికి వెళ్ళదు. ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నాను, మా అంకుల్ కి ఆంటీకి అంటుకుంది కోవిడ్. ఎందుకంటే పాప ఆంటీ ఎక్కడికి వెళ్ళరు. మా అంకుల్ బయట ఆయన ఎంత 76 ఆయన, బయట పాలు తీసుకోవడానికి చెప్పినవాడు వినకుండా బయటికి వెళ్ళి ఆ పాలు తీసుకురావడానికి వెళ్ళారు. దానివల్ల ఇద్దరికి అంటుకుంది. సో మీకేం చెప్తానంటే, పెద్దవాళ్ళు దయచేసి విన్యాసాలు చేయదు, ఇంట్లోనే ఉండండి మీరు దయచేసి. అండ్ బయటికి ఎవరో ఒక్కళ్ళు వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు రోజు వెళ్తుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇద్దరు ముగ్గురు వెళ్ళదు. తర్వాత ఫంక్షన్స్కి వెళ్ళడము, బర్త్డే పార్టీస్కి వెళ్ళడము, లేకపోతే గుళ్ళ గోపురాలకు వెళ్ళడం దయచేసి ప్లీజ్ చెయ్యొద్దు. స్వామి క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు కోవిడ్ అనేది ఒక రాక్షసు లాంటిది, ఎనిమి. యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎనిమీని రెస్పెక్ట్ చేయాలి. స్వామి కూడా అదే చెప్తారు.
సో మీరు ఎక్కడ సమూహ భజనాలు ఏమనుకోరు స్వామి, మీరు ఇంట్లో చేసుకోండి అందరు కలిసి. స్వామి చెప్తారు, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ ఆల్వేస్ స్టేస్ టుగెదర్ అని. సో మీరు స్వామి భజన హాయిగా పాడుకోండి అందరు కలిసి, అంతేగాని ఎవరి ఇంటికి వెళ్ళడం అక్కడ భజన చేయడం వద్దు ఈ టైంలో అస్సలు. ఇంకోటి ఎవరిని ఇంటికి రానివ్వద్దు, చుట్టాలని కూడా దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లని మనము అయ్యో పాపం ఆడుకోవటం లేదు బయట పంపిస్తాం, వాడు మిగతా పిల్లలతో ఆడుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఫ్లాట్స్ నుంచి వస్తారు, ఆ పిల్లలు వీళ్ళని అంటుకుని ఇంటికి వచ్చి అందరికి అంటిస్తున్నారు. సో దయచేసి నేను ఏమంటానంటే, మీరు పిల్లల్ని ఎక్కడ బయటకు పంపించదు, ఆట కూడా ఇంట్లోనే ఉండాలి, ఇదంతా తగ్గేంత వరకు. ఫ్లాట్స్ లో కూడా పక్క ఫ్లాట్ కూడా పంపించదు మీరు దయచేసి. నెక్స్ట్, బయటికి వెళ్తే మాత్రము డబుల్ మాస్క్ వేసుకోండి. ఒకటి మామూలు మాస్క్, దానిపైన ఒక N95 మాస్క్, దానిపైన ఫేస్ షీల్డ్ కంపల్సరీగా. ఎందుకంటే స్పెక్స్ ఉన్నా, నేను మాస్క్ వేసుకున్నా కూడా, ఇప్పుడు నేను ఇట్లా మాస్క్ వేసుకుని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మాస్క్ వేసుకున్నాను, నాకు స్పెక్స్ ఉంది, కానీ ఈ మాస్క్ కి స్పెక్స్ మధ్యలో స్పేస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ తుప్పురు పడినా కూడా కిందకి జారి నోట్లో నుంచి మనకి కోవిడ్ రావచ్చు. సో మీరందరూ ఏం చేయాలంటే, నేనైతే లోపల ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు. నేను లోపల ఒక మాస్క్ చూడండి, ఇప్పుడు లోపల వేసుకున్నాను, ఒకటి లోపల వేసుకున్నాను, ఇది హ్యాండ్ ఓవెన్ మాస్క్. మళ్ళా దీనిపైన ఒకటి, ఇక్కడ చూడండి రెండు వేసుకున్నాను. నేనేంది ఇంత స్పెక్స్ ఉన్నా, నేను బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక ఫేస్ షీల్డ్ వేసుకుంటాను, పైన ఫేస్ షీల్డ్. దాంతో ఏమవుతుంది, ఫేస్ షీల్డ్ వల్ల మొత్తం కవర్ అయిపోతుంది. సో మీకు కరోనా వచ్చే ఛాన్సే లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ, ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ వెళ్ళాల్సి వస్తుంది. సో లోపల ఒక మాస్క్, పైన N95 మాస్క్, దీనిపైన ఫేస్ షీల్డ్, ఇవన్నీ కప్పుకునే మనం వెళ్ళాలి, వెళ్తే మనకు రాదు. ఆ తర్వాత చెడు అలవాటు ఏమిటి, ఇలా తీసి మాట్లాడడం. ఇంకా మాస్క్ వేస్ట్ కదా, వేసుకుని అలవాటు చేసుకోవాలి. ఉక్కిరి బిక్కిరి అని మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ తీయొద్దు, తీసి మాట్లాడొద్దు, ఉంచుకుని అలవాటు చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా చేతులు కడుక్కుని శానిటైజర్ రాసుకుని వెళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే, సరే డైరెక్ట్ ఇంటికి లోపల తలుపు తెరవంగానే మాస్క్ తీసేసి వాళ్ళతో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నారు, అది తప్పు. మాస్క్ దయచేసి తీయొద్దు, డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళిపోండి. బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ లో కూడా మీరు ముందరే ఒక మామూలు ఇట్లా హ్యాండ్ ఓవెన్, అంటే మనం ఇంట్లో తయారు చేసుకుని మాస్క్ ఒకటి పెట్టుకోండి. లోపల రాగానే మొత్తం స్నానం చేసి కడిగేసుకుని, స్నానం చేయకపోయినా ఇక్కడికే వెళ్ళొస్తే కూడా మొహం కడిగేసుకుని బాగా ఆ మాస్క్ వేసుకుని మీ వాళ్ళందరితో మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూడా మాస్క్ అవసరం అయిపోయింది. దయచేసి చెప్తున్నాను, మీరు బయట నుంచి లోపలికి వచ్చారంటే మాస్క్ తీయద్దు. మళ్ళా 10 సార్లు చెప్తున్నాను నేను. మీరు బయట నుంచి ఈవెన్ ఇక్కడ పక్కకి వెళ్ళి ఏదో షాప్కి వెళ్ళినా కూడా ఇంటి రాగానే మాస్క్ తీయద్దు, డైరెక్ట్ గా తప్పదు బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి మాస్కులు తీసేసి మొహం కడిగేసుకుని, అక్కడ ఉన్న పాత మాస్క్ ఒకటి వేసుకుని బయటకు వచ్చి అందరితో మాట్లాడండి, మీ వైఫ్ తో గాని, పిల్లలతో గాని, తల్లిదండ్రులు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళొచ్చారు, ఇంట్లో ఉంటే పర్వాలేదు, కానీ మీరు బయటికి 5 నిమిషాలు బయటికి వెళ్ళొచ్చినా కూడా, ఎందుకంటే వైల్డ్ స్ప్రెడ్ ఉంది. మనము బయట నుంచి లోపలికి వస్తే మాస్క్ తెరిచామంటే అందరికి అంటుకుంటుంది. సో దయచేసి ఇది ఒక్కటి ఫాలో అవ్వండి కంపల్సరీగా. తర్వాత ఇంటికి వచ్చి బయటకు వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు రాలేదనుకోండి, సాయంత్రం రాగానే డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళిపోండి. వీలైతే బయట కాళ్ళు కడుక్కోండి. ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కూడా కష్టం అనుకుంటే లోపల డైరెక్ట్ ఎవరితో పలకరించద్దు, అసలు మాస్క్ తీయద్దు, డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళిపోవడము, మొత్తం క్లీన్ చేసేసుకుని తర్వాత అక్కడ లోపల ఒక మంచి ఉతికేసిన మాస్క్ పెట్టి అది వేసుకుని అందరితో మాట్లాడండి. తర్వాత భోజనం చేసేటప్పుడు కూడా దయచేసి పిల్లలకి, మీ మిస్సెస్ అయితే ఎవరున్నా కూడా 6 feet డిస్టెన్స్ ఉండదు, తప్పదు. బయట నుంచి లోపలికి వచ్చామంటే మనం క్యారియర్స్ ఉండొచ్చు, అంటే మనకు లేకపోయినా మనం మన పిల్లలకి, తల్లిదండ్రులకి అంటించే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇది అప్రమత్తంగా ఉండండి దయచేసి. తర్వాత దయచేసి మళ్ళా చెప్తున్నాను, ఫంక్షన్స్ మొన్న ఎంత బాధ అనిపించింది అంటే, స్వామి డివోటీస్ తిరుపతికి వెళ్ళొచ్చారు, ముగ్గురు అంటుకుంది.
ఏం అవసరం అండి ఇప్పుడు తిరుపతికి వెళ్ళి? దేవుడికి వెళ్ళాడా? పక్కనే ఉన్నాడు కదా, మనతోనే స్వామి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. స్వామి నా పక్కనే ఉన్నారు. ఎందుకు మీరు వెళ్ళాలి ఇప్పుడు తిరుపతికి, గుళ్ళకి, ఈ మొక్కులు? ఏమనుకోడు దేవుడమ్మా, దేవుడు లంచం గుండా కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కావాల్సింది మీరేదో మొక్కులు తీరపోతే ఏమైనా అనుకుంటాడని ఏమనుకోడు. దేవుడు ఒకటే చెప్తాడు, గుడ్నెస్ ఇస్ గాడ్, మంచితనమే దేవుడు. మీరు మంచిగా ఉండండి, అదే మీకు దేవుడు. సో ఇది జాగ్రత్తగా ఉండండి. తర్వాత దయచేసి కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా 14 days క్వారంటైన్ చేయండి. చాలా మంది ఇంకోటి తప్పు పని చేస్తున్నారు. 14 రోజుల లోపలే సిమ్టమ్స్ లేదంగానే 7వ రోజు 8వ రోజు టెస్ట్ చేయించుకుంటున్నారు. అట్లా మాత్రం చేయొద్దు, మళ్ళా పాజిటివ్ వస్తుంది. వన్స్ ఫర్ క్వారంటైన్ అయిన తర్వాత ఐదర్ 14 days తర్వాత లేకపోతే 21 days తర్వాత మళ్ళా టెస్ట్ చేయించుకోండి, RT-PCR. ముందరే దయచేసి చేయొద్దు. అండ్ కరెక్ట్ గా మందులు వేసుకోండి, పక్కాగా డాక్టర్ చెప్పినట్టు వినండి, మందులు వేసుకోండి, ఎగ్గొట్టదు మందులు. తర్వాత నాకు బాగానే ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోవడం దయచేసి చేయదు. 14 రోజులు క్వారంటైన్ ఉండండి. మీకు ఎందుకు చెప్తానంటే, లాస్ట్ ఇయర్ కూడా నేను క్లినిక్ లో 4-5 కోవిడ్ పేషెంట్స్ చూసిన తర్వాత నాకు లేదు, అయినా కూడా నేను ఏం చేశానంటే పైకి వెళ్ళిపోయిన నా రూమ్ లో 14 రోజులు బంధించేసుకున్నాను, లేకపోయినా కూడా. ఎందుకంటే ఎవరికి మనం ప్రాబ్లం కలిగించకూడదు. సో 14 days క్వారంటైన్ చేయండి. క్వారంటైన్ అప్పుడు హ్యాపీగా ఉండండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, అరే మంచి ఛాన్స్ దొరికింది, నేను మంచిగా స్వామి భజన్స్ పాడుకోవచ్చు, మంచి మంచి సినిమాలు, చెత్త సినిమాలు, మంచి కామెడీ సినిమాలు చూడొచ్చు, మంచి హ్యాపీగా ఉండండి, పాటలు పాడుకోండి, నలుగురితో ఫ్రెండ్స్ తో మాట్లాడండి, మంచిగా పుస్తకాలు చదవండి. అండ్ ఆ 14 రోజులు ఏంటి, బాధపడకూడదు. మనం ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ 14 రోజులు నేను ఎలా ఉంటున్నాను జీవితంలో, అందరితో మంచిగా ఉంటున్నాను, అందరితో చెడుగా ఉంటున్నాను, ప్రేమగా ఉంటున్నాను, ద్వేషంతో ఉంటున్నాను. ఆ 14 రోజులు స్వామి మనకు అవకాశం ఇచ్చాను మనల్ని మనం మార్చుకోవడానికి. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, మనిషి 1 foot to grave, అంటే ఇంక నేను ఇంకో నిమిషంలో చనిపోతాను అన్నా కూడా మనం మార్చుకోవచ్చు మనల్ని మనం. సో ఈ 14 రోజులు కూడా ఇంట్రాస్పెక్షన్ అంటారు. స్వామి ఏమంటారు, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, స్వామి చెప్పేది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, నన్ను నేను మార్చుకోవాలి. సో ఆ 14 days లో కూడా క్రియేటివ్. ఇప్పుడు నేను ఒక మ్యూజిషియన్, మీ అందరికి తెలుసు, నేనేం చేస్తుంటాను. యాక్చువల్లీ మొన్న లాస్ట్ ఇయర్ కరోనా వాళ్ళకు పాట చేసి ఇచ్చాను, కొన్ని సీరియల్స్ కి సాంగ్స్ చేశాను, నేను పాటలు పాడుకుంటుంటాను, ఏదో కంపోజ్ చేస్తుంటాను. మంచి క్రియేటివ్. మీరు మంచిగా పుస్తకాలు చదవండి, కథలు రాసేవాళ్ళు కథలు రాయండి, మంచిగా రాము కొట్టే వాళ్ళు రాము కొట్టి రాయండి, సాయి భజన్స్ నేర్చుకోండి, లేకపోతే ఎంబ్రాయిడరీ నేర్చుకోండి, టైలరింగ్ చేసుకోండి 14 రోజులు, లేకపోతే కంప్యూటర్ నేర్చుకోండి, గేమ్స్ ఆడుకోండి. అంటే మనం పాజిటివ్ ఉండాలి, భయపడకూడదు. మళ్ళీ మీకు చెప్తున్నా, కరోనా 20%, కరేజ్ 80%. ఓకే, సో మీరు అందరు కూడా అలాగా ఆ 14 రోజులు మెడిసిన్స్ వెంటనే మాత్రం టెస్ట్ చేయించుకోవద్దు. 14 రోజుల తర్వాత 15వ రోజు లేదా 21 days. ఇంకోటి, ఒకవేళ 14 రోజుల తర్వాత పాజిటివ్ వచ్చినా కూడా భయపడదు. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ ఏమొచ్చిందంటే, 14 రోజుల క్వారంటైన్ లో 10 days తర్వాత లాస్ట్ 3 days గనక మీకు ఫీవర్ లేదు, కోల్డ్ లేదు, కాఫ్ లేదు, ఏమీ లేకపోతే మీరు అవుట్ ఆఫ్ కోవిడ్ లెక్క. ఆ తర్వాత మీరు టెస్ట్ కూడా అవసరం లేదు. కానీ మనకేంటంటే సైకలాజికల్ గా నెగటివ్ అనగానే ఒక కాన్ఫిడెన్స్ లేదు. సో మీరు అందరు కూడా, నేను ఈ మధ్య చూసిన చాలా కేసులు 14th day కూడా పాజిటివ్ వచ్చేది, కనుక చేయించుకోవద్దు, వీలైతే 3 weeks తర్వాత. ఓకే, సో ఇలాగ జాగ్రత్త ఉండండి, మంచిగా ఫ్రూట్స్ తిని వాటర్ తాగండి, సంతోషంగా ఉండి, సంతోషం సగం బలము. మంచిగా స్వామి బుక్స్ చదవండి, మంచిగా స్వామి చెప్పిన మంచి మంచి మాటలు వినండి, మనం మంచిగా మనం పునరుద్ధరించుకుందాం మనం అందరం కూడా. ప్రతి ఒక్కటి, నాలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, నేను కూడా ట్రై చేస్తున్నాను, తప్పుల నుంచి బయటపడి ఒక మంచి వ్యక్తిగా ఉండా, ఇంకొంచెం మంచిగా ఉందాం, ఇంకొంచెం కోపం తగ్గించుకుందాం అని నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా మీ వీక్నెస్ అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అడగొచ్చు నన్ను. సాయిరామ్ అండి, ఎవరైనా అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగచ్చు. ప్లీజ్ రేజ్ చేయండి హ్యాండ్, 1 by 1 మనం అడుగుదాము, అందరూ కన్ఫ్యూజ్డ్ గా కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అదే మాధవ్ గారు మీరే, సాయిరామ్ మాధవ్ గారు మీరే చెప్పండి ఎవరెవరు. అలాగే సార్, చెప్పండి సరిపోతుంది. ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ వాట్ ఐ టోల్డ్ కదా మాధవ్ గారు. అవునండి, యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతం ఆశిష్ సేనాపతి, మీరు చెప్పండి సార్, అడగండి. Sir, good evening, sir. This is Ashish. Actually, last year, as you said, sir, last year also I followed this type of like first mask, then one kind of snood, then I followed one face shield.
But Ah. after following up after 4 months, I was faced of suffocation, and I was when I went for CT scan, I found it is indeterminate cohort 3, and they Ah. told because of more suffocation and you are more covering of your face, you are facing this type of concern, like the doctor told me. So up to what Okay. extent it is correct? No, I'll tell you what is happening. I'll tell you. See, RT-PCR in chest scan, Corads 3 is actually last Indeterminate. year. I'll tell you, Corads 3 is not exactly determined. It is this or that. Yes, sir. Not Yes. clearly. See, Corads 3, and see, you should see the CT score. What was the CT score? Actually, that score 8% is not with me, sir. But I Must could. have been, I'll tell you. If it is below 10, it is normal. Okay, Okay. mild. Between 8 and 10, it is moderate. Severe is above 20. Okay. So I'll tell you what is happening. Basic thing is that is why to avoid suffocation, you should do pranayama every day. I think you didn't do pranayama, is it not, Ashish ji? Yes, sir. I have started, sir. Later on, then No, after you I have started now. See what is happening. We have this all our ancient techniques, but we don't want to follow. Is it Okay. not? We have Sure. been having Maharshi, Yogi, everything was there. But Ramdev Sure. Baba, great man. I love Ramdev Baba because he was a pioneer who inspired me to go for yoga and all. So what is happening, I'll tell you. We are starting now itself. That is why we should make our kids start from the beginning. Got my Correct. point? Correct. See, if you do pranayama, see, today I'm telling you, I'm frankly, when I go to my clinic or when go to my workplace, I am wearing 2 masks and face shield. Okay. But still my oxygen is 98, Ashish. Okay. I am Super. 55, completed 56 running, Ashish. Why? Because every day 1 hour I do Kapalabhati, I do pranayama 100 and Kapalabhati 100, Basrika 30, 40 I do. So Okay. basic thing is this thing. And second, I'm telling you, frankly speaking, I don't hate anybody, Ashish. Sorry, sir. First thing I don't hate anybody. Okay. Okay. I don't have enemies. If somebody calls me a scoundrel, idiot also, I still love him. So what I'm telling is, frankly telling you, you Okay. Hello. సార్ మీ వాయిస్ పోయిందండి. Sir, Sairam, sir. Sairam, got my point. Make Yes, your yes. mind pure, Sairam. Make it make it just like a what I should say, a flower. Okay. Very transparent, I'm telling you. Correct. Don't have jealousiness. Don't scold anybody. Don't be angry. Try to control Okay. your emotions. I'll tell you, you'll be a beautiful person. You'll never have any problems. But I'm Yes. telling you, but outside it is so rampant. Everybody should take vaccination above 45 years. And now everybody. Why all the old people are having problems is when Modi sir was ready to vaccine, nobody came forward to take because they showed in TV, some people died of vaccination. Finish. Today, people who have taken vaccine, for example, my sister's mother-in-law, she took both vaccines. She got COVID, but 3 days she got discharged and came out successfully. Okay. So what I'm saying is vaccination is must for everybody. Please take the vaccination. And Sure. people after vaccination who got COVID, they respond very well. In 3-4 days, they are fine. People who didn't take vaccination are the ones who are suffering in the hospital. And And sir, second question, can I ask? tell me, sir. Tell me. So actually, earlier I was vegetarian. So once last year I got not COVID positive but COVID negative. But later on, when I got for annual checkup, so they told that your vitamin B12 and vitamin D3 is very less. So you need to practice for either non-vegetarian or some kind of milky or like mushroom kind of thing, those which are rich of vitamin D and vitamin B12. So up to what extent, sir, is it correct, and how can Today I? I'm telling you. I'll tell you. See, I am a pure vegetarian, sir. I don't even eat egg also. Abdul Kalam, you heard of Abdul Kalam? Our Yes, late. sir. Yes, sir. Yes, sir. Abdul Kalam is a Muslim. You know, Muslims cannot stay without non-veg, is it not? Yes, sir. Abdul Kalam lived for 86 years Okay. with beautiful hair, and nuclear scientist means one of the most intelligent people on earth. You know, he never touched egg also. You think he didn't have vitamin D3, B12 deficiency? Now you tell me. Okay. Okay. All this is humbug. These useless fellows, doctors,
because Okay. they are, I'm telling you, they are Rakshasas, that's all. Okay. Okay. A Rakshasa will always tell a Rakshasa to eat. Okay. You go to a doctor, he will say, drink, smoke, don't worry, take medicines, that's all. Is it correct? Okay. And just imagine, for the sake of our vitamin B12 and this thing, killing D3. innocent animals, is it Okay. correct? You tell me. Yes, sir. How much Yes, pain sir. they will endure? You tell me. Yes. Can you eat your own finger, Ashish ji? No, Why? I can't. That's true. Because last 5 years I was not taking vegetarian, No, non-veg. no, I'm telling you, nothing. You eat. See, I'm telling you, vitamin D3 will not get by eating non-veg. That doctor who has told you is just lying. Vitamin D3 you will get only through sunlight. Yes, sir. Understood. I prescribe vitamin D3 capsules only for 8 weeks. Again, you will come back to normal. So what I'm saying is, for all of you, mi andarki, to get vitamin D3, please expose yourself and your kids to the first rays of sunrise and sunset for 15 minutes. Okay. If you are not able to get up, at least between 10 o'clock and 1 o'clock, not after 1 o'clock, between 10 and 1, you can expose yourself and your kids for 15 minutes. You stay in the sunshine. You will get beautiful vitamin D3. Okay. B12, yeah, I agree. Vegetarians will have less, but I'm telling you, examples I have given you: Abdul Kalam, Amitabh Bachchan, okay, Kareena Kapoor, Jackie Chan, Michael Jackson, okay, Okay. Bill Gates. All these are pure vegetarians, brother. You think they didn't have B12? No. B12. John Abraham, you must have heard this about his actor. You know John Abraham? Yes, I know. He is a member of People for Ethical Treatment of Animals. He wears vegetables and stands naked. He doesn't even touch egg also. He has fantastic body. So what I'm saying, brother, you eat dry fruits, anjeer, khajur, badam, eat vegetables, you will get empty. Or you take Neurocan capsules. Why do you want to kill animals? Okay. People who have Okay, sir. killed animals, God will not spare them. I'm telling you, you are killing God's children for your flesh. That is wrong. Okay. You should make Okay, your sir. stomach, Ashish ji, make your stomach a garden, not make it a graveyard. Got my point? Yes, sir. I understood. Okay, Sairam? Okay, sir. Thank you, sir. Thanks for a valuable info. ఓకే సాయిరామ్ అండి. ఇప్పుడు ఒక లేడీని ఒక ఫీమేల్ మేలు అట్లా చెప్తాము. శ్యామల మాట్లాడండి. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ చెప్పమ్మా. సార్ యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి నాకు ఇద్దరికి ప్రాబ్లమ్ వచ్చింది. ఒక 2 డేస్ నుంచి. ఫస్ట్ మా హస్బెండ్ గురించి చెప్తాను నేను. 2 డేస్ నుంచి ఆయనకి ఫీవర్ అండి. నిన్న 11:00 నుంచి ఫీవర్‌గా ఉంటే ఇమ్మీడియేట్‌గా ఈవినింగ్ కేర్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని మాట్లాడారు. సో, డాక్టర్ గారొచ్చి ముందు టెస్ట్ అయితే చేయించేసుకోమన్నారు. మండే చేయించుకోమన్నారు. అయితే యాక్చువల్‌గా మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇద్దరు కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి. 15 డేస్ నుంచి వాళ్ళని క్వారంటైన్‌లో ఉంచి మేము చూసుకున్నాము. సో, 15 డేస్ అయిపోయింది. సో, డాక్టర్ అయిపోయింది కాబట్టి భయం లేదు. వాళ్ళు బయటకొచ్చేయొచ్చు అన్నారు. మేము ఈరోజు ఏం చేసామంటే వాళ్ళని మార్నింగ్ బయటికొచ్చేసేయమని మేము క్వారంటైన్‌లోకెళ్ళిపోయాము. డాక్టర్ గారొచ్చి మా హస్బెండ్‌కేమో డోలో 650 వేసుకోండి అని చెప్పారు. ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయమన్నారు. కాల్ చేయమన్నారు. సో, అది మా హస్బెండ్ పరిస్థితి అండి. నెక్స్ట్ నాకొచ్చి ఏంటంటే 2 డేస్ నుంచి నాకు రన్నింగ్ నోస్, థ్రోట్ పెయిన్. నాకు వినపట్టలేదమ్మా. సాయిరామ్ సార్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. డాక్టర్ గారు, మా హస్బెండ్ సింప్టమ్ అయితే అదండి. నాకొచ్చేమో నాకు 2 డేస్ నుంచి మొన్నటి నుంచి ఏమైందంటే కంప్లీట్ రన్నింగ్ నోస్ అన్నమాట. రన్నింగ్ నోస్ ఇది స్టార్ట్ అయిపోతే యూజువల్‌గా నేను లిజిన్సెడ్ డి అని ఒకటి వేసుకుంటాను. నాకు కొంచెం సైనస్ ప్రాబ్లమ్ కూడా ఉంది. సో, ఏం చేశానంటే మొన్న నేను లిజిన్సెడ్ డి వేసుకుంటే నాకు ఈవినింగ్ కల్లా చెప్పమ్మా. అమ్మా కొంచెం ఇక్కడ అల్లాహ్ అక్బర్ వినిపిస్తుంది కదా, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. అస్సలు వినపట్టలేదు. వీళ్ళేమంటే 24 అవర్స్ వాయించేస్తున్నారు అసలు వాళ్ళు. అదే వచ్చిన ప్రాబ్లం. గట్టిగా మాట్లాడమ్మా. సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందమ్మా.
సార్ నాకు మొన్నటి నుంచి రన్నింగ్ నోస్ స్టార్ట్ అయింది సార్ నాకు. యూజువల్‌గా నేను లిజిన్సెట్ టీ వేసుకుంటాననమాట. నాకు సైనస్ ప్రాబ్లమ్ గూడా ఉంది. ఓకే. నాకు కొంచెం ఓకే. ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ చేస్తూ ఉంటుంది నాకు ఫస్ట్ నుంచి అంతే. ఆ! అయితే ఏం చేస్తానంటే ఫస్ట్ లిజిన్సెట్ వేసుకుంటే నాకు కంట్రోల్ అయిపోతుంది. అది కంట్రోల్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరికెళ్తాను. యాంటీబయాటిక్స్ ఇలా యాక్చువల్‌గా ఓకే. జరిగేది. ఓకే. అయితే మొన్న ఏమైందంటే నేను లిజిన్సెట్ వేసుకున్నాను. ఈవినింగ్‌కి నాకు రన్నింగ్ నోస్ అది కంట్రోల్ అయిపోయింది. కానీ మనం సొంత వైద్యాలెందుకు ఈ టైంలో అని చెప్పి నేను కూడా కేర్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని డాక్టర్ గారితో మాట్లాడాను డాక్టర్ గారు. ఆ! నేను మా వారిద్దరం అనమాట. అయితే హ్మ్. నాదేం చెప్పారంటే నేనిలాగ సింప్టమ్స్ అన్నీ చెప్పాను. ఇలాగ నాకు ఫ్లమ్ ఒస్తోంది, వెట్ కాఫ్ ఒస్తోంది, రన్నింగ్ నోస్ అండి, హ్మ్. ముక్కులు బ్లాక్ అయిపోతున్నాయి, థ్రోట్ పెయిన్, కొంచెం కాఫ్ ఉంది. ఇవి చెప్పాననమాట. సో, డాక్టర్ గారొచ్చి నాకు ఎలెగ్రా ఎమ్ ఇచ్చారండి. ఓకే. ఎలెగ్రా ఎమ్ అండ్ ఆస్కోరిల్ డి ప్లస్ అని ఒక సిరప్ ఇచ్చారు. ఓకే. అండ్ ఓకే. డి విటమిన్ ఇచ్చారు డాక్టర్ గారు. రాజో, డి విటమిన్ అవి ఇచ్చారు. ఓకే. ఓకే. నేను నైట్ వేసుకున్నాను డాక్టర్ గారు. అది ఏదంటే ఆహ్, ఎలెగ్రా ఎమ్ అండ్ ఆస్కోరిల్ 10 ఎంఎల్ వేసుకొని పడుకున్నాను డాక్టర్ గారు. హ్మ్. అది మార్నింగ్ లేచేసరికి నాకు బాగా అనీజీ అయిపోయి చెమటలు పోసేయడము, బాడీ అంతా చెమటలు పోసేయడము, గిడ్డీనెస్, డిజీనెస్, హ్మ్. బాగా డ్రౌజీ, బాడీ అంతా వీక్‌నెస్ వచ్చేసి చాలా అనీజీగా అయిపోయింది. హ్మ్. సో, నాకు పడలేదేమో అనిపిచ్చి ఎలగ్రా ఎమ్ పడలేదేమో అనిపిచ్చేసి నేనింకా మార్నింగ్ నుంచి ఏమీ వేసుకోలేదనమాట. హ్మ్. ఏం చేశానంటే ఈవినింగ్ నాకు డాక్టర్స్ ఎవరు దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. హ్మ్. రెగ్యులర్‌గా నేను యూజువల్‌గా నాకు ఇటువంటి సింప్టమ్స్ ఎప్పుడన్నా జలుబు చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది. ఇలా స్టఫింగ్, ఇలా తలనొప్పి, సైనస్ పెయిన్ ఇలా ఉంటుందనమాట. సో, నేనెప్పుడు రెగ్యులర్‌గా వాడేది ఈఎన్‌టీ డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేసిందేంటంటే లిజిన్సెడ్ నైట్ ఎవ్రీడే హ్మ్. ఒకటి, హ్మ్. టాక్సిన్ ఓ 200 మార్నింగ్ అండ్ నైట్ ఒకటి, హ్మ్. అండ్ ఫీవర్ ఉంటే ఏదైనా పారాసిటమాల్ హ్మ్. వేసుకోమంటారు. అండ్ మ్యాక్‌బెర్రీ 5 ఎంఎల్ వేసుకోమని చెప్తారు. సివియర్‌గా హ్మ్. ఉంటే 10 హ్మ్. ఎంఎల్. హ్మ్. సో, నేను ఈవినింగ్ టాక్సిమ్ ఓ 200 ఎంజీ వేసుకున్నాను డాక్టర్ గారు. అండ్ లిజిన్సెడ్ వేసేసుకున్నాను. హ్మ్. ఆహ్, ప్రస్తుతానికి అది. రేపు టెస్ట్‌కి ఇద్దాం అనుకుంటున్నాము డాక్టర్ గారు. హ్మ్. ఆహ్, ఏ మెడికేషన్ అసలు మమ్మల్ని చేయమంటారు? ఇప్పటికి ప్రస్తుతానికి ఆ రిజల్ట్ వచ్చేదాకా అసలు ఏం ఏమొద్దమ్మా. ఇప్పుడు ఇది వాడే స్టార్ట్ చేసావు కదమ్మా! ఆ! స్టార్ట్ చేసి వాళ్ళు ఇచ్చింది కూడా తప్పు లేదమ్మా. వాళ్ళు దానివల్ల వీక్‌నెస్ పడటం కాదది. మీకేమంటే మీరేమనుకోకపోతే మీరు కొంచెం సైకలాజికల్‌గా బాగా ఆలోచిస్తారు ఈ మెడిసిన్స్ గురించి. అది మానుకోవాలి మీరు ఫస్ట్. మీరు ఓకే. చూడండి ఎంతసేపు అది చెప్పి అదే మెడిసిన్స్ చూసారా మీకు? మీరది మానుకోవాలి మీకు. ఆ మెడిసిన్ గురించి బాగా ఇదైపోయారు మీరు. అది వేసుకుంటాను, ఇది వేసుకుంటాను, అది వేసుకుంటా, ఇది వాడి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే యూ జస్ట్ ఫర్గెట్ ఇట్. వాళ్ళు ఆస్కోరిల్ డి ప్లస్‌లో కూడా క్లోర్ఫెన్‌రమైన్ ఉంటుంది. అలెగ్రామ్‌లో కూడా డ్రౌజినెస్ ఉంటుంది. నేను రాసినా కూడా అదే వస్తుంది మీకు. ఓకే. 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 దానివల్ల ఏం ప్రాబ్లమ్ కాదు. మీకు ఎక్కువగా డ్రౌజినెస్ రావడం వల్ల వీక్‌నెస్ నేచురల్ అని అనిపిస్తుందది. సో, దానికి ఏం కష్టం లేదు. ఇప్పుడు టాక్సిమో యేసుకున్నారు గదా! మీరు ఆ! ఏం టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు టెస్ట్ వచ్చేంత వరకు ఆగండి మీరు. రేపు ఓకే టెస్ట్ డాక్టర్. ఇవ్వండి. టెస్ట్ ఓకే. ఇప్పించిన తర్వాత మీరేమొద్దు. జస్ట్ మీకు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోండి. జ్వరం ఓకే. లేకపోతే అది గూడా వద్దు. జలుబు లేకపోతే ఏమొద్దు. జస్ట్ ఆవిరి పట్టండి. ఈ మధ్య ఏంటంటే ఆవిరి పడితే ఇంకో డేంజర్ అని చెప్పి వాట్సాప్ చూపిస్తున్నారు. అట్లాంటి అవును. అపోహలుంటే మాత్రం చెయ్యొద్దు. అదర్‌వైస్ కార్బాల్ ప్లస్ గ్రీన్ క్యాప్సూల్స్ ఉంటాయి ఆయుర్వేదం. అది మరిగిన్నెలోసి విరగ్గొట్టేసి ఆవిరి పట్టొచ్చు మీరు. మీకు ఓకే. ఎందుకంటే మీరేమవుతుందంటే ఈ టాబ్లెట్ ఏస్తే అదైపోతుంది, ఆ టాబ్లెట్స్ అని మీకు చాలా మైండ్‌లో ఉంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేయాలది. ఓకే. ఇది పడలేదు, అది పడలేదు అది ఏం గాదు. ఎనీ టాబ్లెట్ వలన ఎస్పెషల్లీ ఆస్కోరిడి ప్లస్ కూడా డ్రౌజినెస్ ఉంటుంది. ఎలగ్రామ్ ఉంటుంది. ఇన్ని వేసేసుకునేసరికి మీకు బాగా నిద్రొచ్చేసి ఆ డ్రౌజినెస్ వలన నేచురల్లీ వీక్ అయిపోతారు. ఓకే. సో ఓకే మీరేం డాక్టర్. చేయాలంటే రేపు మంచిగా టెస్ట్‌కెళ్ళండి. హాయిగా ఇవాళ రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాలేసుకొని తాగండి మీరు. ఓకే డాక్టర్ గారు. తాగండి. తర్వాత ఫ్లెమ్ ఉంది కాబట్టి పోనీ స్టీమ్ గూడా ఏం చేయొద్దు. మీరేమన్నా దగ్గుంటే యాక్చువల్లీ వాళ్ళు ఆస్కోరిల్ డి ప్లస్ బదులు ఆస్కోరిల్ ఎక్స్‌పెక్టరెంట్ ఉంటే బావుండేది మీకు. ఓకే. ఓకే. ఓకే డాక్టర్ గారు. ఈ అర్థమైందమ్మా? మీకు ఏం ఆ! మ్యాక్‌బెర్రీ ఆపేయమంటారా డాక్టర్ గారు? ఆ! మాక్‌బెర్రీ మీకు పడితే చూడమ్మా ఇప్పుడు టాక్సిమో యేసుకున్నావు. మాక్‌బెర్రీ యేసుకోవాలి. ఇది లెజిన్ యేసుకున్నావు. నీకు బానే ఉందంటే రేపు పొద్దున గూడా యేసుకో టాక్సిమో ప్రాబ్లమ్ లేదు. ఓకే డాక్టర్ గారు. అర్థమైందమ్మా? ఓకే. విటమిన్ అంటావా? విటమిన్ టాబ్లెట్ ఏమైనా జింకోవిటో ఏదైనా వాడు. బివానో, జింకోవిటో, ఏ టు జెడ్. టేక్ వన్ టాబ్లెట్ వైట్ మల్టీవిటమిన్ డైలీ నైట్.
ఓకే ఓకే డాక్టర్ గారు. ఓకే రేపు పొద్దున ఇచ్చేసి స్ట్రెస్ పడొద్దమ్మా. నేనేం చెప్తున్నాను, మీరు బాగా ఆలోచన చేస్తున్నారు. అస్సలు వద్దు. మళ్ళీ మీకు చెప్తున్నాను, జలుబు వచ్చినా దగ్గు వచ్చినా స్వామి ఇస్ దేర్ టు టేక్ కేర్. జస్ట్ బిలీవ్ బైండ్లీ, దట్స్ ఆల్. టెన్షన్ అస్సలు లేదు డాక్టర్ గారు. నేను కంప్లీట్ స్వామికి సరెండర్ అన్నమాట. కానీ మీరు మెడిసిన్స్ గురించి ఎక్కువ ఆలోచించేస్తున్నారు. ఇది తీసుకుంటే అది అయిపోతే అది వద్దు, అది కూడా వద్దు అంటున్నాను. మీరు ఓకే ఎట్లా డాక్టర్. ఉండాలి, ఇది టాక్సిన్ వేసుకున్నారు కదా, మీరు ఏం చేశారు, టాక్సిన్ వేసుకుంటే నాకు బాగా తగ్గుతుందని మీలో మైండ్ లో వచ్చింది, వేసుకున్నారు. అప్పుడు మీరు ఏం అనుకోవాలి, యా తగ్గిపోయింది నాకు. చూసారా డిఫరెన్స్? యా అర్థమైందా అవును. నేను మీకు చెప్పింది? మీకు పాయింట్ అర్థమైందా? సైకలాజికల్ ఆ, చూడమ్మా, కోవిడ్ అంతా సైకలాజికల్ గేమ్ అమ్మా ఇది. ఎవరు డిప్రెస్డ్, ఎవరు భయపడుతుంటారో వాడినే పట్టుకుంటుంది కోవిడ్. ఎవరు అవును. ధైర్యంగా అంటే అన్ని చోట్ల వెళ్ళిపోతాను కాదు, లేదు, నేను 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 ఏం కాదు, నేను కాన్ఫిడెన్స్ అంతే. సో మీరు ఏం చేయనంటే, ఇప్పుడు మీరు ఏం చేశారు, నాకు టాక్సిన్ వేసుకుంటే తగ్గిపోతుందని అనుకుని స్టార్ట్ చేశారు కదా, రేపు పొద్దున అవును. కూడా వేసుకోండి. అది టెస్ట్ వచ్చేంత వరకు 2 days వేసుకోండి మీరు. ఓకే డాక్టర్ గారు. టెస్ట్ వచ్చిన తర్వాత చూద్దాం మనం. ఓకే డాక్టర్ గారు. డెఫినెట్. తర్వాత ఏం ప్రాబ్లం ఉన్నా నా నంబర్ ఉందమ్మా. రాత్రి 2, 3 అయినా కూడా మీరు ఫోన్ చేయొచ్చు, నేను ఏమనుకోను. చాలా అర్థమైందమ్మా? థ్యాంక్స్ డాక్టర్ గారు. చాలా ధైర్యంగా థ్యాంక్స్. ఉండండి, సో ధైర్యంగా గ్రేట్. ఉండండి. ఏం వరి అవ్వద్దు, మీరు అందరు మంచుకుంటారు. మీరు కూడా అందరికి ప్రే చేయండి, స్వామి ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వదు వాళ్ళందరూ మంచిగా సక్సెస్ఫుల్ గా మంచిగా హెల్దీగా బయటకి రావాలి హాస్పిటల్ నుంచి అని మీరు అందరు మాస్ ప్రేయర్స్ చేస్తే అందరికి సర్వేజన సుఖినో భవంతు. Yes, ఓకే డాక్టర్ గారు. తప్పకుండా అండి. రోజు చేస్తున్నాను నేను. త్వరగా వెళ్ళిపోవాలి వరల్డ్ నుంచి. అంతా మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని ఇంకా ఏం రోజు పర్వాలేదు, మీరు ఏం లేదు, స్వామి. కొంచెం జాగ్రత్త ఉండండి. మీరు ఒక కఫం అంతా తగ్గిపోతుంది, టెన్షన్ పడద్దు. మీకు ఆ మ్యాక్బెరీ ఏది వాడితే బాగుందంటే ఇంకో రోజు రేపు పొద్దున ఆర్ రేపు నైట్ ఎల్లుండి కూడా వాడొచ్చు. టెస్ట్ వచ్చేంత వరకు, టెస్ట్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఓకే ఇంకోటి, ఓకే. సపోజ్ మీరు ఎక్కడైనా పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకోవాలంటే కూడా ఏం తప్పు లేదమ్మా. మీరు వాయిస్ రావట్లేదు డాక్టర్ గారు. కూడా నేనేం ఫీల్ అవ్వనమ్మా. మీరు ఎవరికి మంచిగా అనిపిస్తే కలవడండి. పల్మోనా ఎస్పెషల్లీ డయాబెటిక్ హైబెటిక్ నేనే చెప్తాను, ఒక పల్మోనాలజిస్ట్ కలవండి. కలిసి కూడా మీకు ఏమేం డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను మీ 14 రోజులు, ఏం వరి అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో గ్రేట్ఫుల్ టు యూ అండి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఓకే సో మచ్. సాయిరామ్. నెక్స్ట్ సాయిరామ్ అండి, మీ అందరి కోసమును చాట్ బాక్స్ లో బంటి సత్యనారాయణ గారు డాక్టర్ గారిది నంబరు పెట్టాము. అది మీరు అందరూ నోట్ చేసుకోండి దయచేసి. సో పర్సనల్ గా ఏమైనా మందుల గురించి వాటి తప్పకుండా. గురించి అడగాలంటే తర్వాత ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు జనరల్ గా అడగండి అదే క్వశ్చన్స్ అమ్మా, దయచేసి. ఎందుకంటే అందరికి అవును అవకాశం కావాలి కదమ్మా, అందుకని అవును అందుకని సో దయచేసి మందుల గురించి మీరు వాడే వాటి గురించి మనం డైరెక్ట్ తర్వాత గా మీరు, అది తర్వాత బెటర్. ఫోన్ చేసి చెప్పండి మీది ఏంటి అని చెప్పండి. ఓకే నెక్స్ట్ అమ్మా. ఓకే నెక్స్ట్ విభు గారు అడగండి. సాయిరామ్. సాయిరామ్ అండి, బంటి గారు. సాయిరామ్. నా పేరు విభూషణ్ అండి. ప్లీజ్ కైండ్లీ స్పీక్ లౌడ్లీ అండి, ఎందుకంటే ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది అంతే ఇక్కడ. సాయిరామ్ అండి, నా పేరు విభూషణ్. గట్టిగా విభూషణ్ అనగానే ఇంకా విభూషణుడు ఇంకా గట్టిగా మాట్లాడాలి. Actually, in the interest of time, I'll just ask a small question. See, I have taken first dose vaccine, right? Which one, Covaxin or Covishield? Covishield. Okay, very good. So, is it okay, like, అంటే కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నామని లైట్ గా ఉంటారు. ఓకే, అలాగే కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ డోస్ 2 తీసుకోవచ్చా? దానికి ఏమైనా గ్యాప్ ఉంటుందా? అదే మీకు చెప్తున్నాను, మీ అందరికి ఒకటి చెప్తున్నాను. కోవాక్సిన్ కోవిషీల్డే తీసుకోండి మాక్సిమం పీపుల్. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఆల్రెడీ మీరు కోవాక్సిన్ తీసుకుంటే వరి అవ్వదు, కానీ ఎవరెవరు తీసుకోలేదు దయచేసి కోవిషీల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే, తర్వాత కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా తీసుకున్న తర్వాత మనకు ఒక 12 hours తర్వాత ఫీవర్, బాడీ పెయిన్స్ వస్తాయి. భయపడిపోవద్దు. కొంతమందికి 1 week తర్వాత రావచ్చు. డోలో 650 తప్ప, పారాసిటమాల్ తప్ప ఏ పెయిన్ కిల్లర్ కూడా వాడకూడదు. ఫేటల్ కూడా అవ్వచ్చు. సో దయచేసి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్, నాకు చాలా నొప్పులు అని చెప్పి అక్కడ ఊళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లేకపోతే ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఓవరాన్ ఇంజెక్షన్ తీసుకుని మీకు మర్చిపోతారు. ఒక మంచి డాక్టర్, సర్జన్ ఆమెకి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పులు వచ్చాయని చెప్పి నాకు తట్టుకోలేకపోతున్నాను, హస్బెండ్ ఓవరాన్ ఇంజెక్షన్ ఇస్తే ఆమె 2 days లో చనిపోయింది బాబు. అందుకని మీ అందరికి చెప్తున్నాను,
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి జ్వరము, ఒళ్ళు నొప్పులు వస్తాయి. భయపడొద్దు. మీరు మంచిగా డోలో 650 అయినా పారాసిటమాల్ తీసుకోండి. తర్వాత విభూషణ్ గా అడిగినట్టు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు కోవిడ్ వస్తే యూజువల్ గా ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 3 వీక్స్ తర్వాతే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో ఈ 3 వీక్స్ లోపల ఎవరికైనా కోవిడ్ రావచ్చు, 3 వీక్స్ తర్వాత కూడా రావచ్చు. అయితే ఏంటంటే వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది. కోవిడ్ వస్తే మాత్రం వాళ్ళందరూ ఏంటంటే సెకండ్ వ్యాక్సిన్ దే కెన్ టేక్ ఆఫ్టర్ మినిమం 3 months. అదే సెకండ్ వ్యాక్సిన్ తర్వాత కోవిడ్ వస్తే నెగటివ్ అయిన తర్వాత 1 month తర్వాత దే కెన్ టేక్ ది సెకండ్ వ్యాక్సిన్. గాట్ ది పాయింట్ విభూషణ్ గారు? అర్థమైందండి. అంటే ఫస్ట్ డోస్ అయిన తర్వాత వస్తే 3 months గ్యాప్ ఇవ్వాలన్నమాట. 3 months గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకి యాంటీబాడీస్ 60% వచ్చేస్తాయండి, 60 to 70%. అది ఎప్పుడు వస్తాయి? ఒక 3 వారాల తర్వాత. సో అది వచ్చిందంటే ఏమవుతుందంటే మీకు 3 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటాయి, మీరు అప్పుడు వ్యాక్సినేషన్ అవసరం లేదు. సెకండ్ వ్యాక్సిన్ తర్వాత కోవిడ్ వస్తే కోవిడ్ 14 రోజుల తర్వాత నెగటివ్ వచ్చిన తర్వాత 1 month తర్వాత మీరు సెకండ్ డోస్ తీసుకోవచ్చు. సాయిరామ్ అండి. అండ్ ఇంకోటి మీరు అడిగారు, మళ్ళా చెప్తున్నాను, వ్యాక్సిన్స్ 2 కూడా 80% ప్రొటెక్షన్ రేట్, 20% మన మాస్క్, మన శానిటైజేషన్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, వీలైనంత వరకు శానిటైజర్ బదులు చిన్న సోప్స్ లాంటిది లేతే టిష్యూ పేపర్ సోప్స్ ఉన్నది అట్లాంటి బెటర్. ఎందుకంటే శానిటైజర్ ఎక్కువ చేతులు కడుక్కోవడం వల్ల మనం వీఆర్ కిల్లింగ్ ది ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అన్నమాట. తర్వాత ఇంకోటి చెప్తున్నాను, అందుకనే ఫేస్ షీల్డ్ ఎందుకంటానంటే చాలా మందికి అలవాటు ఏంటంటే చెయ్యి మళ్ళా మూతి దగ్గర పెట్టుకోవడం. బయటికి వెళ్తే దయచేసి అలవాటు చేసుకోండి, చేతులు 2 మొహం మీద పెట్టద్దు. ఇంటికి వచ్చి మళ్ళా చేతులు బాగా కడుక్కున్న తర్వాత మొహం కడుక్కున్న తర్వాతే మొహం మీద మూరి పెట్టడం. బయటికి వెళ్తే మాత్రం చెయ్యి ఇలా పెట్టద్దు. అందుకనే పెట్టకుండా ఉండాలంటే ఇది. సపోజ్ సెల్ ఫోన్ వచ్చింది, అందుకని ఏం చేయాలి? బెస్ట్ థింగ్ ఈజ్ ఇయర్ ఫోన్స్ బెస్ట్. సెల్ ఫోన్ అంటే ఏమంటే మళ్ళీ తీసి మీరు ఇట్లా ఆ లోపలే అంటుకుంటుంది, మళ్ళీ ఎక్కడో పెడతారు బల్ల మీద, అది తీసుకుని వాళ్ళ ఇట్లా పెట్టుకుంటారు, మళ్ళీ అంటుకునే ఛాన్స్. అందుకనే ఫేస్ షీల్డ్ తీయద్దు. సెల్ ఫోన్లు కూడా ఏం చేయండి అంటే హాయిగా జోబులో పెట్టేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. సెల్ ఫోన్ చేతులు వద్దు, ఎందుకంటే షాప్ లోకి వెళ్తారు, ఆ సెల్ ఫోన్ ఎక్కడో పెడతారు, ఆ సెల్ ఫోన్ ఎవడో ముట్టుకుంటాడు, మళ్ళీ ఇట్లా పెట్టుకుని మాట్లాడుతున్నాం. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు ఇంపార్టెంట్. సో మాస్క్ మాత్రం మానద్దు, తీసి మాట్లాడద్దు. మాస్క్ ఈస్ 20%, 80% వ్యాక్సినేషన్. ఓకే రైట్ విభూషణ్ గారు? ఒక్క క్వశ్చన్ అండి సాయిరామ్, అంటే జనరల్ క్వశ్చన్స్, ఈవెన్ ఇట్స్ నాట్ పర్సనల్. బయటికి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కొచ్చిన తర్వాత, అలాగే ఇంటి మార్నింగ్ పాల ప్యాకెట్లు తీసుకున్న తర్వాత ఇవన్నీ మనం వాష్ చేసి ఇంట్లో పెట్టుకోవాలి తీసుకున్న వెంటనే. ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కదా? ఇంకోటి చెప్తున్నాను, చిన్న చెప్తాను. మీరు గనక ఆ పాలవాడికి మీ ఇంట్లో పారేయమని చెప్తే వాడికి మీకు మంత్లీ ఎంతో కొంచెం ఇస్తారు డబ్బులు. 2 విధాలు ఉపయోగపడుతుందండి. ఒకటి, ఆ మనిషికి మీరు ఒక ఉపాధి కలిగిస్తున్నారు. సెకండ్, మీరు బయటికి వెళ్ళే అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా అంకుల్ కి ఆంటీకి ఎందుకు వచ్చింది తెలుసా? అంటే వాళ్ళు ఇవ్వకూడదని కాదు, వాళ్ళు ఏంటంటే నాకు కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి బయటికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి నా కజిన్ చెప్తున్నాడు, వద్దు నాన్న నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే అంటే బయటికి వెళ్ళగానే అంటుకుంటుంది. సో నేనేమంటున్నానంటే ఆ పాలవాడిని మీ ఇంటికి తీసుకొస్తే నెలకి ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్, 200 రూపీస్ ఇవ్వండి సార్, వాడికి డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు హాయిగా పారేస్తాడు. మీరు మంచి క్లీన్ చేసుకుని వాటర్ తో, ఫ్రిడ్జ్ లో పెట్టదు, వాటర్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వెజిటబుల్ షాప్ మన ఇంటి దగ్గరకు వస్తాడు, హాయిగా మన గేట్ ముందర వస్తాడు. ఏంటంటే బయట కన్నా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు. దాంతో మనం భిక్షాధికారులు కాము, వాళ్ళు లక్షాధికారులు కాదు. నేను మా సిన్సియర్ అడ్వైస్ చెప్తున్నాను మీకు. ఏమవుతుందంటే మనలో ఈ లోభకార్యం వల్లనే చాలా మటుకు దెబ్బతింటున్నాం. చెత్తవాడు వస్తాడు, చెత్తవాడికి నెలకి 100 రూపాయలు ఇస్తే పాపం చెత్త తీసుకెళ్తా, అది చేయం, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడెక్కడో పారేస్తాం. ఈ వెళ్ళల్లో కూడా మళ్ళీ అంటుకునే ఛాన్స్ ఉంది కదా. సో వాయిస్ అండ్ సాయిరామ్, మీరేం చేయండి అంటే మళ్ళా చెప్తున్నాను, చేతిలో బాగా క్లీన్ చేసుకుని 2 మాస్కులు, లోపల ఒక హ్యాండ్ మాస్క్, పైన N95, ఇంకేదొద్దు, N95 మాస్క్, దానిపైన ఫేస్ షీల్డ్ వేసుకుని వెళ్ళండి. తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ ఏం చెప్తున్నాను, డైరెక్ట్ గా వెనకాలలో లేకపోతే డైరెక్ట్ గా మీరు అక్కడే
ఏదో ఉంటే ఆ వాష్ చేసేసి అక్కడ బయట పెట్టేయండి. ఏది ఆ పాల ప్యాకెట్లన్నీ అక్కడే బకెట్ లో క్లీన్ చేసి పక్కన పడేయండి. కొంచెంసేపు తర్వాత తీసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళిపోండి. ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇటు రాగానే మాస్క్ తీసి మాట్లాడతారు, అందరికి అంటుకుంటారు. సో మీరు మాత్రం ఫేస్ షీల్డ్, ఎందుకంటే ఫుల్ కవర్ ఫేస్ షీల్డ్, ఛాన్సే లేదు మీకు రావడానికి. ఫేస్ షీల్డ్ కంపల్సరీ. మళ్ళా చెప్తున్నాను, బయటికి వెళ్తే కూరగాయలు కానీ దీనికి కానీ వాడితో ఫేస్ షీల్డ్ పెట్టే మాట్లాడండి. ఆ ఒక్కసేపు మీరు మాత్రం సెల్ ఫోన్ తీసుకెళ్ళొద్దు, ఇంట్లో పడేయండి. సెల్ ఫోన్ తీసుకెళ్తారు, ఎవరో ఫోన్ వస్తుంది, మళ్ళీ ఇట్లా పెట్టుకుని మాట్లాడతారు, అదే చేతులతో మళ్ళా స్టార్ట్ అయిపోతుంది. సో వెజిటబుల్స్ కి కానీ మిల్క్ ప్యాకెట్స్ బయటకు వెళ్తే 2 మాస్కులు, ఫేస్ షీల్డ్ కంపల్సరీ. ఇంటికి రాగానే బకెట్ లో మిస్సెస్ వాళ్ళకి చెప్పండి, బకెట్ రెడీ పెట్టుకోండి, ఆ శానిటైజర్ దాంతో మంచిగా సోప్ వాటర్తో క్లీన్ చేసి అక్కడ అరుగు మీద పెట్టేయండి, మీరు డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోండి. ఓకే అండి. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. Sir, నెక్స్ట్ again, I'm Ashish. Madam, can I Ashish ji, just should a you minute, chance madam? somebody else? Ashish ji, don't mistake me. You can call me later because you know it's Yeah. so many people. Na? నెక్స్ట్ కిరణ్ Doctor వర్ధన్ గారు. Ashish ji, call me any hour of the night, Ashish ji. I'll talk to you. Next time. Okay, I will take your number, sir. Ashish. కిరణ్ వర్ధన్ గారు నెక్స్ట్ మాట్లాడండి డాక్టర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. హలో, మీ వాయిస్ రావట్లేదు సార్. వస్తుందమ్మా, ఒక్క నిమిషం. ఓకే. Okay, we'll come back. Next, please. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండమ్మా, నాకు ఒక గట్టిగా doubt మాట్లాడమ్మా. ఉంది. సాయిరామ్. సాయిరామ్ అండి, నాకు ఒక డౌట్ ఏమీ లేదు. అంటే నాకు కొద్దిగా షుగర్ ఉంది, బీపీ ఉంది సార్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉన్నది. అందుకని వ్యాక్సినేషన్ వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు వేయించుకోవద్దు అని అన్నారని నేను ఇంకా వేయించుకోలేదు. ఎందుకు వేయించుకోలేదు వ్యాక్సిన్ ఇన్ని రోజుల నుంచి? బీపీ ఉన్న వాళ్ళు వేయించుకోవద్దు అని అన్నారు. తప్పమ్మా, ఏం కాదు. ఫిట్స్ ఉన్నా, మళ్ళా చెప్తాను, ఫిట్స్ ఉన్నా, అస్తమా ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, దయచేసి వ్యాక్సిన్ వేసుకోండి. ఎందుకంటే మీరే ఎక్కువ కరోనా పట్టుకునేది, ఎక్కువ బీపీ షుగర్ పేషెంట్స్ ని పట్టుకుంటుంది. ఏం లేదు, బయట నుంచి వస్తారు అంటుకుంటుంది మీకు. మీరమ్మ భయపడిపోతున్నారు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో అయిపోతుంది. ఎవ్వరికి వ్యాక్సిన్ వల్ల అవ్వదమ్మా. జ్వరాలు వస్తాయి, అవన్నీ వస్తాయి, అండర్లయింగ్ మనకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప వ్యాక్సిన్స్ వల్ల జ్వరాలు, ఒళ్ళు నొప్పులు. ఇప్పుడు నేను ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాను, నాకు 12 hours తర్వాత ప్రభుదేవలాగా డాన్స్ చేయవలసి వచ్చింది నాకు. ఎందుకంటే బాగా వణుకుడు వచ్చి నొప్పులు వచ్చాయి. డోలో 2 days వేసుకున్నాను. నా వైఫ్ కి ఫీవర్ వచ్చింది, తను డోలో వేసుకుంటే తగ్గిపోయింది. సో నేను మీకు ఏం చెప్తున్నానమ్మా, అర్థమైంది కదా? వ్యాక్సిన్ తీసుకోవాలమ్మా కంపల్సరీ. తర్వాత ఇంకోటి, వ్యాక్సిన్ కూడా ఎక్కడికి వెళ్తారో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సెంటర్స్ వస్తున్నాయి కనుక దయచేసి మళ్ళా చెప్తున్నాను, 2 మాస్కులు, ఫేస్ షీల్డ్ కంపల్సరీ. మళ్ళా చెప్తున్నాను మీకు, 2 మాస్కులు, ఫేస్ షీల్డ్. ఏం పర్వాలేదు, మొహమాట పడదు. ఏదో ఫేస్ షీల్డ్ వేసుకుంటే గ్రీక్ వీరుల్లో ఉంటాను బాగుండదు, ఈ మొహమాటలు వద్దు మనకి. సార్ ఇంకొకటి, ఒక్క విషయం సార్. సార్ పీరియడ్స్ వచ్చినప్పుడు తర్వాత వేసుకోవద్దు అన్నారు, వెంటనే వేయించుకోకూడదు అన్నారు. అది ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది? అది ఏం లేదమ్మా, పీరియడ్స్ అప్పుడు ఏంటి అవుతుంది తెలుసమ్మా, మనకి పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుందమ్మా. సో ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అయినప్పుడు మనకి ఏమైనా క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని వద్దంటారు. ఓకే, హిమోగ్లోబిన్ నాకు కొద్దిగా తక్కువ ఉంది సార్, అందుకనే మీరు ఏం చేయండి, పీరియడ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళండి మంచిగా, అది అలా చేయండి. ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ. ఓకే అండి సార్. నెక్స్ట్ BSS 062, ఎవరో పేరు రాయలేదు అక్కడ. మరి సాయిరామ్ ఎవరండి? BSS 062. సాయిరామ్, పేరు శ్రావ్య. చెప్పమ్మా. సాయిరామ్ సార్. చెప్పమ్మా. సార్ ఏం లేదు, మా అమ్మగారికి యాక్చువల్ గా సయాటికా సార్. ఓకే. ఆవిడ వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా భయపడుతున్నారు. డైలీ ఆవిడ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. సో ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్స్ట్రా వేరే మెడిసిన్ వాడకూడదు అని చాలా మంది వార్న్ చేస్తున్నారు. సో అందుకని ఆవిడ వేయించుకోవాలంటే చాలా భయపడుతుంది. ఇప్పుడు వేయించుకోవచ్చా సార్? లేదమ్మా, షియాటికా ఏం లేదు కదమ్మా, జస్ట్ ఒక నరం అమ్మా, కాలు నరం. ఇదంతా ఏమవుతుంది తెలుసా, టీవీలో ఇవన్నీ. దయచేసి ఇంకోటి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్
టీవీ చూడడం మానేయండి ఫస్ట్. కావాలైతే టీవీ మీరు చూడొచ్చు. ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడ చూసినా శవాలు, ఆ గ్రేవ్ యార్డ్స్ అవి తప్ప ఏమీ చూపించడం లేదు, వేస్ట్ అవి చూసి. మీరు తెలుసుకోవాల్సిందంటే డాక్టర్స్ ని కనుక్కోండి, కానీ టీవీ దయచేసి చూడొచ్చు. అక్కడ డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరిని భయపెట్టడం తప్ప ఇంకేం లేదు. మీరు మంచిగా స్వామి భజన్ చూడండి, టీటీడీ ఛానల్ చూడండి, లేకపోతే సినిమాలు చూడండి, మంచి మంచి జంధ్యాల సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. పాత సినిమా పాటలు మాయాబజార్ చూడండి. కానీ దయచేసి టీవీ5, టీవీ9, టీవీ ఇవన్నీ చూడడం టీవీ పెట్టారు సార్, అసలు టీవీ అన్నది చూడరు సార్ ఆవిడ. ఇంకోటి చెప్పనా, ఎంతసేపు దేవుడు భజనే సార్. వీళ్ళు భయపడుతున్నారు. ఇంకోటి చెప్తున్నాను, ఎస్ సార్, ఒకటి అదొకటే చెప్పనా, సార్ ఉన్నది. భయపడితే డెఫినెట్ గా ఏదో ఒకటి వస్తుంది. ఎస్ సార్. కానీ మళ్ళా చెప్తున్నాను, షియాటికా కాదు, షుగర్ కాదు, బీపీ కాదు, దయచేసి అందరు వ్యాక్సిన్ తీసుకోండి. లేకపోతే చాలా, ఎందుకు చెప్తున్నానంటే ఎవరెవరు పెద్దవాళ్ళు అబోవ్ 45 ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయినా 3 రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు. మా చెల్లెలత్త గారు 78 years 3 days హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా 96 మెయింటైన్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆవిడ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు బతికిపోతున్నారు. అంటే మిగతా అందరూ కూడా బ్రతుకుతున్నారు, కానీ హాస్పిటల్ పాలై ఎక్కువ రోజులు ఉండి అట్లా ఉంటుంది. దయచేసి అందరూ వ్యాక్సిన్స్ తీసుకోండి అమ్మా. మళ్ళా చెప్తున్నాను, వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదమ్మా. మనకి ఏముంటుంది, బాడీ పెయిన్స్, ఫీవర్ తప్ప ఏం రాదు. ఒక్కోసారి కోవిడ్ రావచ్చు, కానీ తొందరగా 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. అది నేను చెప్పేది. సార్ వన్ మోర్ డౌట్ సార్, సి విటమిన్ టాబ్లెట్స్ వాడమని అంటున్నారు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ కోవిడ్ చాలా ఫామ్ అవుతున్నప్పుడు సి విటమిన్ వాడమన్నారు సార్. అది చిన్న పిల్లలకి వాడచ్చా, అంటే బిలో 5 years లోపు వాడచ్చా సార్? అంటే బిలో 5 years ఏమవుతుంది అసలు, ఆ టాబ్లెట్ చప్పరించకుండా అది గొంతులో ఇరుక్కుపోతుంది. అర్థమైందమ్మా చెప్పేది? డేంజరస్ కదా అది. చిన్న పిల్లలకి ఎప్పుడు టాబ్లెట్ చప్పరించేది ఇవ్వద్దు, ఎందుకంటే మనం ఏదో మాట్లాడిస్తాం. ఇంకోటి చెప్తున్నాను, అన్నం తినేటప్పుడు గాని ఎప్పుడు పిల్లల చేత మీరు మాట్లాడించద్దు. పెద్దవాళ్ళైన పిల్లలైనా అన్నం తినేటప్పుడు మాట్లాడిస్తే గొంతు లంగ్స్ లోకి వెళ్ళే చాలా ఛాన్సెస్. అందుకని ఇంగ్లీష్ లో సామెత ఉంది, 1 thing at a time and that done well. అంటే అన్నం తినేటప్పుడు అన్నం గురించి ఆలోచించాలి, నీళ్లు తాగేటప్పుడు నీళ్లు. అర్థమైందమ్మా? మీరు పిల్లలకి టాబ్లెట్లు చప్పరించేది ఇవ్వద్దు. కావాలైతే మంచిగా ఏం చేయాలంటే జ్యూస్, లెమన్ జ్యూస్, అట్లాగా విటమిన్ సి ఉన్నది, ఉసిరికాయ. నేను ఏ మెడిసిన్ సపోర్ట్ చేయను సార్, అన్ని హోమ్ రెమెడీస్ తీసుకుంటాను. తప్పులేదమ్మా, విటమిన్ సి మంచిది. విటమిన్ సి ఎప్పుడు మంచిది. ఏంటంటే పిల్లాడు అది పెద్దగా ఉంటాయి, అది చప్పరించేటప్పుడు ఎక్కడైనా ఇరుక్కుంటుంది. ఎంత డేంజరస్ అమ్మ ఒకసారి. లేకపోతే ఏం చేయాలంటే ముక్కలు చేసి దాన్ని పొడి చేసి కావాలైతే వాడి నోట్లో ఇవ్వండి. అర్థమైందమ్మా నేను చెప్పేది? విటమిన్ సి చాలా మంచిది, ఎందుకంటే ఇవ్వాలి, పొడి చేసి ఇవ్వండి, కానీ చప్పరించదు. ఎందుకు తెలిసి నేను చాలా భయపడతాను. ఈ స్ట్రాంగ్ పప్పర్మెంట్స్ ఎంత డేంజరస్ అంటే, తర్వాత కలకండ, ఏది పటిక బెల్లం పీసెస్ ఎంత డేంజరస్ అంటే చేస్తామో అది ఎక్కడన్నా గొంతులో ఇరుక్కుంటే ఏంటమ్మా జీవితం చెప్పండి. వద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి పిల్లల చేత. ఓకే, ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ తినిపించండి. ఉసిరికాయ రామ్దేవ్ బాబాది ఉసిరికాయ మొరబ్బా దొరుకుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఓకే సార్, రైట్. ఓకే సార్, సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయిరామ్. సాయిరామ్ అండి. లిఖిత గారు నెక్స్ట్. సాయిరామ్, లిఖిత గారు మాట్లాడండి. హలో సాయిరామ్. సాయిరామ్, I think she is not in this thing. లేదండి, క్లియర్ గా రావట్లేదమ్మా. మీది అన్మ్యూట్ అవ్వలేదు ఏంటో, ఇక్కడ చూడు ఒకసారి. మాధవి గారు నెక్స్ట్ అండి, 1 క్వశ్చన్ అడగండి, మిగతా చాలా మంది ఉన్నారు. సరే, నెక్స్ట్ శ్రీస్విత గారు మాట్లాడండి. నమస్తే అండి. ఇది జనరల్ డౌట్ అండి ఒకటి. ఇప్పుడు జనరల్ గా ఏమంటున్నారంటే, బాల్కనీస్ అపార్ట్మెంట్స్ లో అది ఉన్నప్పుడు ఎక్కువ గాలి వెలుతురు రానివ్వండి, డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి, ఎక్కువ మనకి ఫ్రీ ఎయిర్ ఉండాలి అని చెప్తున్నారు కదండి మామూలుగా. అవునమ్మా. కానీ ఇప్పుడు మామూలుగా చెప్పేది అంటే, ఇప్పుడు వైరస్ అంతా త్రూ ఎయిర్ ఉంది అంటున్నారు కొంతమంది. ఎయిర్ ఎక్కడ? వేర్ దెర్ ఇస్ కమోషన్, వేర్ దెర్ ఇస్ గ్యాదరింగ్. మీరు హాయిగా ఓపెన్ చేసి పెట్టండి. ఏసీలు అస్సలు వాడద్దు. ఏసీలో కూర్చుంటే ఇట్ విల్ స్ప్రెడ్ విత్ ఇన్ మినిట్స్ లో స్ప్రెడ్ అయిపోతుంది అందరికి. ఏసీలు వద్దు, ఆర్టిఫిషియల్ వద్దు. మా ఇంట్లో ఏసీ లేదు తెలుసండి, మా ఇంట్లో కూలర్ తప్ప ఏసీ పెట్టుకోలేదు.
మాది డబుల్ స్టోరీ బిల్డింగ్ అయినా కూడా పెట్టుకోలేదు మేము. మంచిగా డోర్స్ విండోస్ తెరిచి ఉంచుతాం. చాలా కరెక్ట్ అది. అప్పుడే మీరు ఏం చేయాలంటే పొద్దున్న లేవగానే విండోస్ అని ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ సర్క్యులేటింగ్ బ్యాడ్ ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. సాయంత్రం మీరు ఏం చేయండి అంటే మంచిగా అట్లాగే చేసి తలుపులు వేసేయండి దోమలన్నీ రాకుండా. ఓకే, కాబట్టి రాత్రి మీరు విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఏం కాదమ్మా, ఎయిర్ బోర్న్ ఎక్కడ తెలుసమ్మా, మీరు గ్యాదరింగ్, మీరు క్రౌడ్ లో వెళ్తారు, సినిమా థియేటర్, మాల్, ఫంక్షన్స్, గుళ్ళు, గోపురాలు, లేకపోతే ఒక 10-15 మంది కలిసి, అక్కడ ఈ ప్రాబ్లం వస్తుందమ్మా, మామూలుగా రాదు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు బాల్కనీస్ లో ఉంటే పక్క బాల్కనీలో ఉండి వాళ్ళ నుంచి కూడా దగ్గర ఉన్నాయి కదా. అది ఏమవుతుంది తెలుసమ్మా, చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ మనకి దగ్గు జలుబు ఉందమ్మా, కావాలని ఎందుకు బయటకు వచ్చి దగ్గాలి మనం చెప్పండి. ఇప్పుడు చాలా మంది సాడిస్టిక్ ఉన్నారు, సాడిస్ట్ అంటారు. అంటే ఏం తెలుసా, నాకు వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా రావాలి, ఈ రకంలో మనుషులు ఉన్నారు. సో మనం ఏంటంటే దగ్గు జలుబు ఉంటే మీరు మంచిగా మాస్క్ వేసుకుని ఐసోలేట్ అయిపోండి కొంచెం. అర్థమైందా మీకు చెప్పింది? దగ్గు జలుబు అమ్మ ఒకటి గుర్తుపెట్టిన అందరు కూడా, దగ్గు జలుబు జ్వరం కొంచెం వస్తే సిమ్టమ్స్, దూరంగా రూమ్ లో వెళ్ళిపోయి ఉండండి, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి, మాస్క్ వేసుకోండి. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అన్నమాట. ఓకే అమ్మా. అది అంటే ఇప్పుడు దగ్గు జలుబు అవి రాకుండా ఓన్లీ థ్రోట్ ఏదైనా బర్నింగ్ సెన్సేషన్ కానీ థ్రోట్ ఏమొచ్చినా, థ్రోట్ ఇరిటేషన్ వచ్చినా కూడా మీరు అంటుంటారు, దాని వల్ల మళ్ళీ తుప్పులు బయటకు వస్తాయి కదా. అదే అండి. అందుకనే ఎవరికి ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లైనా పెద్దవాళ్ళైనా ఎవరికి కొంచెం థ్రోట్ ఇరిటేషన్, కాఫ్, కొళ్ళుంటే దయచేసి వెంటనే ఐసోలేట్ అయిపోయి మీరు మాస్క్ వేసుకోండి. ఓకే ఏమ్మా, బాల్కనీలో నిలబడి అమ్మా, ఒకటి బాల్కనీ నిలబడి ఎప్పుడు వస్తుందంటే మనకి వాళ్ళకి క్యారియర్స్ ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు, అందుకని ఏం చెప్తామమ్మా, సౌమ్యంగా మాట్లాడండి అని చెప్తారు స్వామి. అవునా కదా? గట్టిగా మాట్లాడుస్తాం. సో గట్టిగా అరుస్తుంటే తుప్పురులు వెళ్తాయి లేదా? అవునండి. మన సౌమ్యంగా మాడితే వెళ్ళదు కదమ్మా. నేను ఇంకో చెప్తున్నాను, ఓకే మీరు పని చేయండి, బాల్కనీలోకి రండి, మాస్క్ వేసుకోండి కదా. ఓకే ఓకే, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాదు కదా, హాయిగా గాలి వస్తుంది, మాస్క్ వేసుకుంటున్నారు. అర్థమైందా మీకు నేను చెప్పింది? అవునండి. అంటే జనరల్లీ ఇప్పుడు ఓపెన్ చేస్తే బయట బిల్డింగ్స్ అవి దగ్గరగానే ఉంటున్నాయి, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అదే మాస్క్ వేసుకుని బయట వెళ్ళండి. ఇప్పుడు నేను వాయిస్ రావట్లేదు సార్. ఎందుకో నేను మాట్లాడుతున్న తుప్పులు పడకుండా మాస్క్ వేసుకుని మాట్లాడేవాడిని. మీరు ఉండండి, మాస్క్ వేసుకుని మాట్లాడండి, అంతే కదా. అంతే. అందుకే మాస్క్ అమ్మా, మాస్క్ ఇస్ ది మెయిన్ వ్యాక్సిన్. మళ్ళా చెప్తున్నాను, మాస్క్ మెయిన్ వ్యాక్సిన్. తర్వాత చాలా మంది ఆడవాళ్ళు బయటికి చూసే నేను ఈ చున్నీ ఇట్లా కప్పుకుని, అది ఏంటమ్మా, మాస్క్ మనం కొనుక్కోలేమా చెప్పండి. మీకు ఇంకోటి చెప్తున్నాను, N95 మాస్క్ ఏం చేయాలంటే వారం రోజులకి 7 కొనుక్కోండి. 7 కొనుక్కొని ఫస్ట్ డే వాడింది హాయిగా బయట ఆరేసేయండి, అంటే ఉతకద్దు, బయట ఎక్కడైనా హ్యాంగ్ చేసేయండి ఎండకి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వాడి మళ్ళీ 8th డే ఈ ఫస్ట్ ఇది వాడండి. అట్లా మీరు 3 సార్లు వాడుకోవచ్చు, ఉతికే అవసరం 3 సార్లు తర్వాత అప్పుడు ఉతుక్కోండి. సో మీకు కూడా సేఫ్ కదమ్మా అది. అర్థమైందా మీకు అందరికి? థ్యాంక్ యూ సార్. సాయిరామ్. ఓకే, నెక్స్ట్ కాశ్యప్ గారు మీరు మాట్లాడండి. సాయిరామ్ అడగండి. సాయిరామ్. కాశ్యప్ గారు వచ్చేయాలి తొందరగా, ఎందుకంటే నేను ఉంటాను 9 వరకు. ప్రాబ్లం అందరికి చెప్పాను, ఆల్మోస్ట్ 15 కాల్స్ నేను నా పేషెంట్స్. సో అందుకనే నేను తప్పకుండా మీకు ఎప్పుడు ఏమున్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యు ఆల్ గైస్. చెప్పండి కాశ్యప్ గారు, అడగండి. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోండి అమ్మా, టైం వేస్ట్ చేయకండి. అదే అంటే అన్మ్యూట్ అయ్యారు, ఏంటో రావట్లేదు. సరే, నెక్స్ట్ మానస. Good evening, Dr. Satya. Yeah, this is Manasa. Couple of questions I have. I'll take one at a time. We have 2 phases kadandi, phase 1 and phase 2 అని చెప్తారు కదా. First 6 days is a pre-symptomatic or asymptomatic phase. Yeah. And what we have seen is suddenly they go into phase 2 and we don't have much time to recover. Yeah. So in such panic situations, what is the advice that you give to people who are suffering? What we do, see, the first day somebody starts with fever or cold and cough, the best thing is to start off on the first day the antibiotics. Okay, first thing is, first day there is no harm in taking antibiotics for 5 days. It will not cause harm to your body, either azithromycin or doxycycline. We don't advise ivermectin, but only an antibiotic
azithromycin. Azithrol we always give for throat pain. You must have taken so many times. The first day when you go to a doctor or you get a fever, the best thing is to start off the antibiotics on the first day itself. Don't wait for 2 to 3 days. We'll see, take Dolo 650, wait for 3 days. No, the day one you start off the antibiotics, like Dolo you start off. You get fever every 6th hourly, irrespective of temperature. Suppose you get 101 or 100 or 99, every 6th hourly or 8th hourly, go on taking the Dolo for 3 days and start off antibiotic. You get the azithromycin 500 mg once a day for 3 days. Start off the antibiotic, start off a vitamin C, Zincovit, start off vitamin D3. So what you're trying to improve immunity. Second, then immediately buy a pulse oximeter, whether it is COVID or non-COVID. Start seeing every 3 morning after night, start seeing the pulse oximeter. It should be above 94 for everybody. Then what happened after 3 days? The fever is not coming down, it is still raising. Then immediately another 2 days, maximum 5 days. 5th day onwards, if the fever is not coming down, immediately ask your doctor to prescribe steroids. There is no other choice. We have to go for steroids, bombard with steroids on the 5th day, not on the 1st day. Okay, this is the thing you should do. And these 5 days, start off the day one antibiotics. What were happening, some educated guys, what we feel, why should you take antibiotics? No, see, 5 days antibiotics is not going to harm your body anytime. So start off an antibiotic, any antibiotic. Now the preferred antibiotic in COVID is either doxycycline or azithromycin. So azithrol is, everybody knows. So you take a doctor, you can call me or some other doctor, take their advice. Azithromycin 500 mg once a day for 3 days, 5 days you take off. Then you Sir, start off betadine sir, are gargles. you You do saying betadine that- gargles. Tell me. Right. So are you saying that this is from the 6th day onwards, or from day one once you get the First day, symptoms? ma, what you are listening, first day I'm telling you. So I just have one more question, sir. Should we not check for any of the RT-PCR? I'm just No, asking this second general day, question second so day. that See, I'll tell you, that's what. 2nd to 14th day, the virus becomes active. So 2nd day, 1st day itself, you have fever or throat pain or cold, cough. 2nd day, you go for RT-PCR. 2nd day itself. Don't waste time. Don't waste time. 3 days, 4 days. What happens, we all have this, suppose it comes positive. No, it may not be. I'll wait for another 4 days. No, you are wasting time. 2nd day itself, please go for, not 1st day, 2nd day itself. Even though your temperature comes down after Dolo or any cold, cough comes down with antibiotics, still 2nd day, go for RT-PCR. And you start off the antibiotic on 1st day. By 5 days, you are fine. Once your fever comes down, then it's negative for you. That's what I'm telling you. After 5 days, and initially, suppose after 5 days, the fever, still it is going 1 or 2, immediately go for the tests. All our tests are there, like IL-6, IL-6 and all this stuff. chest scan. When you should go, when it will be between 5th and 7th day, when your symptom starts worsening, like breathlessness, your oxygen. We can't hear you. Fever is sir. not coming down, go for the test and go for the HRCT. And after 5 days, I'm telling you, 6th day, start off the steroids. That's all. Finish. You'll be fine. And one more thing I'm telling you, everkaina anybody's oxygen level is going below 94, don't rush to the hospital. 90 to 94, start doing prone position. Ante borla bojja meeda padukuni 2 hours podduna, 2 hours night cheyandi. మీరు లావుగా ఉన్నా పర్వాలేదు, పొట్ట పెద్దగా ఉన్నా పర్వాలేదు. మళ్ళా చెప్తున్నాను, అందరు అవసరం లేదు. ఎవరెవరికి 94 కింద పోతుందో, 93, 92, 91, 90 to 94 మధ్య, డోంట్ జంప్ టు ద హాస్పిటల్, బట్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. ఏంటి, పొద్దున్న 2 hours, నైట్ 2 hours బోర్లా బొజ్జ మీద పడుకోండి. నెక్స్ట్ మధ్యాహ్నం బోన్ చేసి ఒక 6 minutes వాక్ చేయండి. నైట్ బోన్ చేసి 6 minutes వాక్ చేయండి. స్టీమ్ ఇన్హలేషన్ చేయండి. తర్వాత ప్రాణాయామం చేయండి. అప్పటికి అన్ని చేసిన తర్వాత కూడా 90 లోపల వెళ్తే అప్పుడే మీరు హాస్పిటల్, కానీ 90, 94 మధ్య ఉంటూ వద్దు. ఓకే.
Sir, any specific steroids you would like to suggest? Or usually, see, I'll tell you, anybody, I mean adults, not children, about 20, 25, we advise dexamethasone 6 mg or Defcort 6 mg for 5 days once a day, or if it is not available, Medrol or Predmet 8 mg 8 twice mg. a day for 5 days. That's all. You can start off on the 6th day itself. When your fever, not everybody, when your fever is not coming down, you have excessive cough, cough is not coming down, and breathlessness is there, or your PO2 levels are coming down below 94, start up. Okay? sir, some people are also suggesting this blood thinners. Not sure when it needs to be taken. Blood thinners, I'll tell you, blood thinners have to be given to people who are diabetic and who are hypertensive. First preference. Anybody already actually they are on blood thinners, they will be using Clopidogrel or Ecosprin. Along with that, we also want to give you some other blood thinners because they will prevent blood clot in future also inside the lungs. Like we give Apixaban, Eliquis 2.5 mg, all these things. Okay? That's the thing, right? Thank you so much. Thank you. Okay. And panic Okay. button, I'm telling you, అందరికి చెప్తున్నాను, ప్లీజ్ పానిక్ అవ్వద్దు. 5 days తర్వాత ఫీవర్ కాకపోతే తగ్గిపోతుంది. హాస్పిటల్ పరిగెడితే ఏమవుతుందంటే హాస్పిటల్లో ఆ బెడ్స్ చూసి అక్కడ అంతా టెన్షన్, అందరు కోవిడ్ పేషెంట్స్, అండ్ యూ విల్ స్టార్ట్ ట్రెంబ్లింగ్, పానిక్, అవంతా అసలు ఆ వెంటిలేటర్ చూడంగానే భయం మొదలవుతుంది. సగం మంది డిప్రెషన్ తోనే సఫర్ అవుతున్నారమ్మా. మళ్ళా మీకు చెప్తున్నాను, కోవిడ్ 20%, కరేజ్ 80%. ధైర్యంగా ఉండండి. నేనేమంటున్నాను తెలుసా, ధైర్య సాహసే లక్ష్మి కాదు, ధైర్య సాహసే స్వామి. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా. సాయిరామ్ అనుకుంటడం ఏం లేదు. 5th day తర్వాత ఫీవర్ తగ్గపోతే వెంటనే స్టీరాయిడ్స్ కొట్టేయడమే డైరెక్ట్ గా. అది ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కాశ్యప్ గారు అవైలబుల్ మీరు? సాయిరామ్ అనండి, వినపడాలి కదా. సాయిరామ్ కాశ్యప్ గారు. ఓకే, స్టిల్ వి కెనాట్ హియర్ హిమ్. ఓకే, నెక్స్ట్ జోషిక గారు. సాయిరామ్ జోషిక గారు. యా, సాయిరామ్ సార్. సాయిరామ్ గట్టిగా మాట్లాడమా. చెప్పమ్మా. హలో సార్. గట్టిగా మాట్లాడు. Yes sir, actually we are positive now. Actually my sister came, they had fever, they tested, they get positive. So once they get positive, we are also went for test and we are also get positive. Don't worry, positive, so, nothing to worry. చెప్పండి. You are so we consulted doctor actually. So అమ్మ మీరు తెలుగు వచ్చా అమ్మా మీకు? వచ్చండి. తెలుగులో అడగండి, తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ ఇప్పుడు మనకి తెలుగులో మంచిగా మాట్లాడుకుందాము. తెలుగు భాష. డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే సిఆర్పి అది బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. చేస్తే సిఆర్పి 33 పాయింట్ వచ్చింది, D-dimer 309 వచ్చింది. D-dimer నార్మల్ కదమ్మా, బిలో 500, 309 ఇస్ నార్మల్. ఓకే, అంటే మీకు 250 ఇచ్చారా? నార్మల్ 250 ఇచ్చారా మీ దానిలో? ఏం సార్? 250 అని ఇచ్చారా నార్మల్ రేంజ్ D-dimer? కొందరు నార్మల్ రేంజ్ యాక్చువల్లీ 158 సంథింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారు. 250 ఇచ్చుంటే 309 ఏం పర్వాలేదు. D-dimer మీకు ఎంత ఏజ్ అమ్మా? 40 అండి. మీరు D-dimer ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా ఈకోస్ప్రిన్ టాబ్లెట్ వాడండి మీరు. 75 ఈకోస్ప్రిన్ ఇచ్చారు సార్, వాడుతున్నాను. ఇంకోటి ఎలిక్విస్ ఏమని ఇచ్చారా? ఇంకా డయాబెట్రాన్ ఇచ్చారా? డయాబెటిక్ అండ్ యాక్చువల్ గా సిఆర్పి వచ్చి 33 ఉంది. ఓకే, యాంటీబయాటిక్స్ ఏం పెట్టారు? డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్? అజిత్రోమైసిన్, డాక్సీ రెండు వాడుతున్నాను సార్. వెరీ గుడ్. అది యాక్చువల్లీ ఈ రోజుతో అయిపోయింది అది కూడా. 5 days. కాకపోతే ఎస్టర్డే 5 days అండి. కాకపోతే ఎస్టర్డే వచ్చి ఆ 2 ఇచ్చారు అనమాట. అంటే ఎలిక్యూ ఒకటను మెడ్రోల్ ఒకటి ఇచ్చారు. ఈ లెవెల్స్ చెక్ చేసి, సో అది కూడా స్టార్ట్ చేసాము. కాకపోతే పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే టెస్ట్లు ఏమి వద్దంటున్నారు. సో కొంచెం కిడ్స్ గురించి కొంచెం అంటే వాళ్ళకి టెస్ట్ కిడ్స్ కి వేవ్ లో లేదమ్మా. కిడ్స్ కి వాళ్ళు ఒకటే, కిడ్స్ కి దూరం ఉండని చెప్పండి, మాస్క్ వేసుకుని. అంటే వాళ్ళు కూడా మింగిల్ అయ్యాము. మా సిస్టర్ వాళ్ళ పిల్లలతో వాళ్ళతో కలిసి ఉన్నాము. లేదమ్మా, వాళ్ళు వినండి, ఒక్క నిమిషం వినండి. చాలా చిన్న పిల్లలు అయితే వాళ్ళకి జింకోవిట్ సిరప్, ఆస్టియో కాల్షియం సిరప్ ఇవ్వండి చాలు. కాదండి, 13 years ఒక పాప, 10 years ఒక పాప. 13 years పాపకైతే టెస్ట్ చేయించండి, ఆర్సీపీ చేసి ఆమెకి అజిత్రోమైసిన్ స్టార్ట్ చేయండి. అది ఓకే అండి. అంటే మాకు సింప్టమ్స్ ఏమి లేవండి. అట్లా వద్దమ్మా, మీకు వచ్చింది కాబట్టి సిమ్టమ్స్ లేకపోయినా ఆ పాపకి ఒకసారి ఆర్టీపీసీఆర్ చేయించండి అమ్మా. సరిపోతుందండి. బ్లడ్ టెస్ట్ ఏమొద్దు, ఆర్టీపీసీఆర్ ఒక్కటి చాలు. చేయించి పాప వెయిట్ ఎంత?
తను కొంచెం ఎక్కువే ఉందండి వెయిట్. ఎక్కువ అనుకోండి. మీ అంటే మదర్ అండ్ మీకు వెయిట్ తెలియదంటే నేను తిడతానమ్మా. నేను చాలా 70 కోపంగా ఉంది మాకు. లేదండి. ఎంత ఏం యాక్చువల్లీ మదర్స్ అమ్మా మీరు? కొంచెం వెయిట్ పిల్లల ఎక్కువ వెయిట్ తను కూడా తెలీదా యాక్చువల్‌గా. మీకు? సో ఆ! అందుకని అంటున్నాను. సో ఏంటమ్మా అట్లా 77 ఉంటే ఉందండి. ఎట్లమ్మా మీరు? అంత 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 77 నెగ్లిజెంట్ మీ ధ్యాసలో మీరున్నారు మీరు. పిల్లల వెయిట్ కూడా తెలీదు. కొంతమంది తెలుసండి. ఏజ్ ఎట్లా అంటే తెలుసు వాళ్ళు నాకు. ఆలోచిస్తున్నారు పిల్లల ఏజ్. తెలుసండి. 77 ఉంది. అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉంది. సో దట్స్ వాట్ 77 చెప్తున్నాను. కాబట్టి ఆ పాపకి మీరు హ్యాపీగా 500 mg వన్స్ డే 5 రోజులు ఇచ్చేయచ్చు మీరు. ఎప్పుడు కొంచెం ఆర్టీపీసీఆర్ చూసి ఇవ్వండి అమ్మా. చూసినాక అజిత్రాల్ని వాడమంటారు. ఓకేనండి. సరే. అజిత్రాల్ 500 mg వన్స్ డే 5 డేస్ ఇచ్చేయండి. పాపకి జింకో విటమిన్ సి, విటమిన్ డి3 అన్ని పెట్టేయండి అంతే. ఓకే అండి. మిగతా పిల్లలందరికీ ఏం చేయండి, ఎవరెవరు చిన్న పిల్లలను వాళ్ళకి ఏం చేయండి, జింకోవిట్ సిరప్ 5 సో ml మేమైతే రాత్రి. క్వారంటైన్ ఉంటున్నామండి. కలిసి తిరగట్లేదు. సెపరేట్ రూమ్ లో ఉంటున్నాము. అదేమ్మా సో కరెక్టే నేను కానీ అమ్మా నువ్వు వింటలేదమ్మా. నీది జాసంలోనే నువ్వు ఉన్నావు చూడు. పిల్లలను చెప్పండి అడుగుతున్నావు సార్. మళ్ళీ నీ గురించి చెప్తున్నావు. నువ్వు పిల్లల గురించి చెప్పండి సార్. వినిపించట్లేదు సార్. ఇది ఆస్టియో కాల్షియం సిరప్. హలో, ఇట్స్ నాట్ ఆడిబుల్ ఆస్టియో యాక్చువల్లీ. కాల్షియం సిరప్ డాక్టర్ గారు కొంచెం మళ్ళీ చెప్పండి. పిల్లలేమో ఆస్టియో కాల్షియం సిరప్ ఇవ్వండి, నైట్ జింక్. ఓకే సార్. వీళ్ళు మరి అదే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు చూడు. మరి పిల్లల గురించి అడగాలి కదా. పిల్లలకి జింకోవిట్ సిరప్ రాత్రి ఓకే సార్. ఓకే. ఓకే సార్. పొద్దున్నేమో ఆస్టియో కాల్షియం అది పొద్దున్న 5 ml. ఎవరికి 10 years ఏజ్ ఉంటారు వీళ్ళందరికీ. పెద్ద పాప మీ పాప కూడా సేమ్ ఇస్తూ, పెద్ద పాప 12 years ఒబేస్ కనుక యూ కెన్ గివ్ హర్ ఫుల్ వైటమిన్ డి3, జింకోవిట్, విటమిన్ సి అన్ని ఇస్తూ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే అప్పుడు తనకి అజిత్రోమైసిన్ పెట్టండి. ఐవర్మెక్టిన్, అజిత్రోమైసిన్ అంతే. ఓకే సార్. 5 days వాడమంటారా సార్ మీరు చెప్పిన విటమిన్స్ కానీ అవి? ఇప్పుడు చూసా అమ్మా, నేనేం చెప్పాను ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడాలి కదా. మా ట్రీట్మెంట్ కాదు కదా. ఓకే సార్. మాధవి గారిని అదే అంతే చెప్తున్నారు. ఓకే అదే. సార్. మళ్ళీ వీళ్ళు ఇదే అడుగుతున్నారు చూడమ్మా. అది చెప్పే మీ మెసేజ్. ట్రీట్మెంట్ ఇప్పుడు కాదమ్మా. మీరు ఫోన్ నెంబర్ ఇదే ఇచ్చామండి ఇదే అక్కడ. ఇదే మీరు ఇదే మెసేజ్ స్వామి చూడట్లేదు. దీనిలో ఉండి నిన్న కూడా అదే చెప్పాను. మీరమ్మా మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడు ట్రీట్మెంట్ వద్దమ్మా, తర్వాత నాతో మాట్లాడండి. ఇప్పుడు పాపం ఎంతో తర్వాత మంది వెయిట్ అవును. చేస్తుంటారు. సరే వాళ్ళకి నేను సార్. ఏం క్వశ్చన్స్ లేదు. చెప్పాలి. వాళ్ళని క్వారంటైన్ అంటే అలా ఉండాలా, కలిసి ఉండొచ్చు అనేది డౌట్ ఉంది. పిల్లలకి అంత ఉండదు కలిసి అన్నారు. ఎందుకు ఉండాలమ్మా? క్వారంటైన్ ఉండాలి. కలిసి ఉంటే ఎట్లమ్మా? వాళ్ళకి అంటుకుంటుంది కదా. అంటే కుకింగ్ అవన్నీ చేయొచ్చు దూరంగా సార్. అది ఉండాలి కూడా వాళ్ళు. ఇబ్బంది కదా. ఓకే. ఏది ఓకే మాధవి గారు నెక్స్ట్ సరే నెక్స్ట్ ఫణికుమార్ గారు. నెక్స్ట్ సాయిరామ్ మీరు మాట్లాడండి. ఫణికుమార్ గారు ఆయన కూడా సరే. అయితే మునీశ్వరరావు గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? ఇందాడ మునీశ్వరరావు గారు మాట్లాడండి. డాక్టర్ సాయిరామ్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా, గట్టిగా యాక్చువల్లీ మాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అన్నట్టు అనిపించింది సార్. ఫీవర్ వచ్చింది మొన్న ఒక 1 week బ్యాక్. హలో సాయిరామ్. మధ్యలో ఎవరు హలో దూరుతున్నారండి? సాయిరామ్ ఒక్క చెప్పమ్మా. నిమిషం. సార్, అయితే నేను కాల్ చేయొచ్చు స్వామి డివోటీస్ డాక్టర్స్ ఉన్నారు అని తెలిసి నేను ఓ సత్యనారాయణ సార్ కాల్ చేశాను సార్. ఆయన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఫ్యామిలీ 5 members యాక్చువల్లీ అయితే 4 members వాడాం సార్. మేము 4 వాడామండి టాబ్లెట్స్. 4 వాడాక ఇవాళ టెస్ట్ చేయించమన్నారండి డాడీకి, ఈయనకి. మా వారికి డాడీకి చేయించానండి. రిపోర్ట్స్ వచ్చినాయి. సార్కి పెట్టాను యాక్చువల్లీ. సార్ ఇవాళ అవైలబుల్ లేరు. మాకు స్మెల్ తెలియట్లేదు సార్. అంటే స్మెల్ తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు. ఫీవర్ అయితే ఏమీ లేదు సార్. ఫీవర్, కోల్డ్, కాఫ్ ఏమీ లేవు. బట్ అదేమ్మా ఆర్టీపీసీఆర్ చేయించుకోండి అమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ స్మెల్ కొంతమంది వస్తున్నారు. ఏంటంటే ఏముండదు, ఒట్టి స్మెల్ పోతుంది, అప్పుడు కూడా పాజిటివ్ రావచ్చు. కొంతమందికి ఒట్టి టేస్ట్ పోతుంది, అప్పుడు పాజిటివ్ రావచ్చు. కొంతమంది ఒత్తి ఫీవర్, కొంతమందికి సివియర్ బ్యాక్ పెయిన్, కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి లూజ్ మోషన్స్, కొంతమందికి సివియర్ హెడేక్, దగ్గు, జలుబు. సో ఏ ఒక్క సిమ్టమ్ వచ్చినా మనం కరోనానే అనుకోవాలమ్మా మనం. సో అది చేయించేయండి. చేయించి పాజిటివ్ వస్తే మందులు వాడండి. మందులు వాడిన తర్వాత కొంతమందికి వినండి, ఒక్క నిమిషం వినండి. కొంతమందికి అదే మా వినమ్మా, నేను అదే చెప్తున్నా. తొందర నీకు నేనేమంటున్నా, కొంతమందికి వాడిన తర్వాత కూడా టైం పడుతుంది స్మెల్ రావడానికి. అదే మీకు చెప్తున్నాను. ఓకే సార్. స్మెల్ రాలేదని భయపడద్దు. కొంతమందికి 14 రోజులు కూడా పట్టొచ్చు స్మెల్ వాపస్ రావడానికి. అది మీకు చెప్తున్నా నేను. ఓకే సార్. ఓకే సార్. ఫ్యాబిఫ్లూ కోర్స్ వాడాం సార్ మేము. 5 days అయిపోయింది కోర్సు. డాడీకి ఇంది రిపోర్ట్ వచ్చింది. అయితే మేము కూడా ఇస్తాం సార్ టెస్ట్లకి అయితే. ఓకే. మీరు పర్సనల్ గా ఫోన్ కొంతమందికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా స్మెల్ రావటం లేదు, టైం పడుతుంది. మీరు ఓపిక పట్టాలి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్. ఓకే అండి. సాయిరామ్. నెక్స్ట్ ఫణికుమార్ గారు మీరు మాట్లాడండి దయచేసి. ఫణికుమార్ గారు. ఓకే. నెక్స్ట్ రవి గారు మీరు
సార్ సాయిరామ్ సార్ హార్ట్ పేషెంట్ ఉండి సాయిరామ్ అండి. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హార్ట్ పేషెంట్ కి వచ్చేసి స్టంట్ వేశారు. స్టంట్ వేసినప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చా సార్? తీసుకోవచ్చండి, అందరు తీసుకోవాలి. స్టెంట్ ఉన్నా కూడా వ్యాక్సిన్, ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కంపల్సరీ తీసుకోవాలి. హలో సాయిరామ్ సార్. చెప్పండి సాయిరామ్. పణికుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి పణికుమార్ గారు. మా మిస్సెస్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. 7th నుంచి వాడుతున్నాం మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము. కానీ ఇంకా ఫీవర్ కంట్రోల్ కాలేదు సార్. చలి జ్వరం అంటున్నది, రోజు ఫీవర్ కంట్రోల్ కావటం లేదు. దానికి మీరు ఏమనుకోవద్దు, నా ఫోన్ తీసుకుని నేను మళ్ళా మెడిసిన్స్ చెప్తానండి. థ్యాంక్ యూ సార్. నేను ఆల్రెడీ మీకు మెడిసిన్స్ అన్ని రిపోర్ట్స్ కూడా పెట్టాను సార్. నా వాట్సాప్ కి పెట్టేయండి సార్. పెట్టాను సార్, పెట్టాను. అయిపోయిన తర్వాత నేను ఏం లేదు, మీరు ఏమనుకోవద్దు. నేను 12:30 1:30 అంతవరకు కూడా చూస్తుంటాను. కొంచెం ఈ లోపల మా వేరే పేషెంట్స్ చేసుకుని మీ దగ్గరికి వస్తాను. ఓకే సార్. సాయిరామ్ మీరు చెప్తే మాకు ధైర్యం సాయిరామ్. అందుకని థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడే వాళ్ళు? కశ్యప్ దొరికిందండి, అతను కశ్యప్ పాపం. అదే చూస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు లీవ్. కశ్యప్ గారు ఆర్ యు దేర్? లేరండి. ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి. కే ప్రవీణ్. సాయిరామ్ డాక్టర్ గారు. సాయిరామ్ ప్రవీణ్ చెప్పండి. చిన్న ఇన్ఫర్మేషన్ అండి అంతే. అంటే మీకు ఒకవేళ కాల్ చేయాల్సి వస్తే వాట్ ఈస్ యువర్ కన్వీనియంట్ టైం? ఎనీ టైం బాబు, 24 hours into 7 into 365 days. I am a Swami devotee. I will be there. Any time you can call me. మీరు చేసినప్పుడు సపోజ్ నేను వేరే దానిలో ఉన్నా అనుకోండి, నేను చూసుకుని మళ్ళీ నేనే కాల్ చేస్తాను. నాకు అట్లా ఏం లేదు బ్రదర్. తప్పకుండా మీరు ఎప్పుడైనా చేయొచ్చు, మీ ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? కశ్యప్ గారు మీరున్నారా? సాయిరామ్. సూర్య గారు మాట్లాడండి. సూర్య గారు. యా డాక్టర్ గారు అండి, నమస్కారం అండి. సాయిరామ్ అండి. చెప్పమ్మా. సార్ నాకు లాస్ట్ ఇయర్ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. బ్లడ్ లో ఎలర్జీ ఉందని చెప్పారండి. అది అంటే ఒక 1.5 year గా వాడుతున్నాను మెడిసిన్స్. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బ్లడ్ లో ఎలర్జీ ఉండడం వల్ల ఇచ్చింగ్ అనేది చాలా సివియర్ గా ఉండింది. ఇంకా 1 year నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉంటాను గుంటూరులో. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటానికి ఇప్పుడు దీనికి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటారా? లేదమ్మా, ఇది వరకు స్కిన్ అలర్జీస్ అన్నారు కానీ ఇప్పుడు అన్ని తీసేశారమ్మా. స్కిన్ అలర్జీస్ ఉన్న ఏమున్నా కూడా వేసుకోవచ్చమ్మా వ్యాక్సిన్. ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు కదండి? ఏం లేదు. ఓకే, అదేనండి డౌట్. కానీ మీరు మెన్షన్ చేయండి. మీరు ఎప్పుడు కానీ మీకు ఒక ఫామ్ ఇస్తారు కదమ్మా, దానిలో మనం మెన్షన్ చేయాలి. మనకు ఆస్తమా ఉన్నా, స్కిన్ అలర్జీ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ మనం మెన్షన్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఎట్లాగా వ్యాక్సిన్ ఇచ్చి మీకు 1/2 hour హాస్పిటల్ కూర్చోపెడతారమ్మా. ఈవెన్ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా డాక్టర్ ఉంటారు. సో మనం కొంచెం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ తీసేసుకుని వెంటనే వచ్చేది ఒక 1/2 hour కూర్చుని ఓకే సార్. ఓకే సార్. అట్లీస్ట్ కూర్చుని అంటే కొంచెం దూరంగా, మళ్ళీ అక్కడ కోవిడ్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు దూరంగా ఎక్కడన్నా ఒక 1/2 hour అట్లా కూర్చుని, ఎందుకంటే ఏమన్నా కొంచెం సిమ్టమ్స్ వస్తే వెంటనే అక్కడ డాక్టర్ చూపించుకోవచ్చు మీరు. అందుకని. ఓకే సార్. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సాయిరామ్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇది ఎందుకంటే డాక్టర్ గారు బిజీగా ఉంటారు కదా, వేరే పేషెంట్స్ కూడా వెయిటింగ్ లో ఉంటారు. అందుకని మనం ఎవరు లేదు అంటే మీరు ఏం వరీ అవ్వదు. వాట్ వీ కెన్ డూ అంటే వీ కెన్ ఆల్వేస్ ఈ వీక్ లో ఎప్పుడెప్పుడు యూ వాంట్ కదా, ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండి. ఇఫ్ యూ వాంట్ టు డూ అ డైలీ సెషన్ విల్ డూ, ఆర్ 3-4 days కి ఒకసారి. డోంట్ వరీ. మన స్వామి డివోటీస్ అందరు కూడా, స్వామి డివోటీస్ అంటారు అందరికి కూడా, పాపం సంబడి మిస్డ్ అవుట్ అంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో అందరినీ గుమిగూడి, సపోజ్ మీకు ఎవరైనా రెడీగా ఉన్నారు అనుకోండి, పర్వాలేదు, మీరు నాకు జస్ట్ ఒక కాల్ కొట్టండి, నేను రెడీ అయిపోతాను. ఎందుకంటే పాపం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడమే మన ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. ఇంత మంచి అయ్యయ్యో ఎప్పుడు వినలేదు, చూడలేదు. చాలా సంతోషం అండి. స్వామి మన స్వామి ఫోల్డ్ లో ఉన్న తర్వాత ప్రేమ 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 అంతే. అవునండి, అవునవును కదమ్మా, అంతే. సో వాళ్ళందరికి చెప్పండి, ఎప్పుడైనా ఏమన్నా పాప వాళ్ళు ఉందంటే నాకు ఒక 1/2 hour బిఫోర్ పెట్టండి, నేను రెడీ అయిపోతాను. 7, 8, 9 ఎనీ టైం. సపోజ్ అందరూ 8 o'clock రెడీ అనుకో, నాకు కొంచెం ముందర చెప్పండి, నేను రెడీ అయిపోతాను. ఏం పర్వాలేదు, 1/2 hour 1 hour సెషన్ నాకు ఏం పర్వాలేదు. అట్లీస్ట్ వాళ్ళకి మనం బేసిక్ ఒక ధైర్యాన్ని ఇద్దాం. ఫేస్ చేయండి, కరేజ్, బెంబేద పడపోద్దు, భయపడద్దు.
స్వామి అలాగే. స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం. నేను టైం దొరికినప్పుడల్లా గాయత్రి మంత్రం సాయిరాం సాయిరాం ఓం సాయిరాం సాయిరాం అనుకుంటూ ఉంటుంటా. నేను ఊరికే కూర్చున్నప్పుడు ఇదే పని అనమాట. సో మనకి ఏంటంటే ఒక ఏం లేదు, ప్రేయర్ డిఫరెంట్ ఆన్సర్ చేస్తాడు, కానీ మనం మంచిగా ఉండాలి. అవును. మళ్ళా చెప్తాను, టు లివ్ దట్ లైఫ్. yes, what స్వామి wanted us. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సాయిరామ్ అండి. సార్ మరి కాంటాక్ట్ ఇంకా ఆశీష్ గారు మీకు కాంటాక్ట్ నంబర్ వేసాం సార్, అక్కడ చూడండి, చాట్ లో చూడండి మేడం. మీరు. ఓకే, 2 సార్లు పెట్టాం యాక్చువల్లీ. మీరు ఫస్ట్ టైం నేను పెట్టేశాను ఆల్రెడీ, సెకండ్ టైం కన్వీనర్ పెట్టారు. Ashish, I'll get back to you because I have few patients, 15 patients to attend. After that, definitely I'll get back to you. Okay, please don't feel that way. Definitely. Okay, sir. Thank you. Okay. Right, మరి everybody again. సాయిరామ్ అందరూ. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ డాక్టర్ గారు, చాలా 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 థ్యాంక్స్ అండి. ఎంత థ్యాంక్స్ చెప్పినా Thank you, Dr. G. Sairam. సాయిరామ్. May God bless you, doctor. సాయిరామ్ sir. Thank you so much for your. May God bless you. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. Sairam.